దేవుని వాక్యం నుంచి కొన్ని విషయాలు చెప్పే ముందు ఒకసారి మీ దగ్గర మీ సమయం యొక్క పర్మిషన్ తీసుకొని చెబుతాను. నేను 9:15 అయింది. ఎన్ని గంటల వరకు చెప్పొచ్చు అంటారు? జాన్ పాల్కి వెళ్ళి చూస్తున్నారా బ్రదర్? ఎన్ని గంటల వరకు చెప్పొచ్చు అంటారు? 1 గంట చెప్పొచ్చా? ఎంతసేపు అయినా ఉంటారా? ఒక గంట మాట్లాడతాను. ఒకవేళ నేను తీసుకున్న విషయాలు కొంచెం ఎక్కువగా ఉన్నాయి కాబట్టి ఇంకొక 10 నిమిషాలు ఎక్స్ట్రా అయింది, కానీ అంతకంటే ఎక్కువ అవ్వదు. ఓకే, గుర్తుపెట్టుకోండి. పోతే అక్కడక్కడ చాలామంది నిల్చున్నారు, వాళ్ళకేమో వాక్యం అర్థం కాదు. ఎగ్జాంపుల్ మీకు ఒక మాట చెప్పనా? యెరూషలేము నుండి నేను ఒక మంచి కేక్ తీసుకొని వచ్చాను. మీరు మిస్ అవ్వకూడదు, చాలా తక్కువ కేక్ ముక్కలు ఉన్నాయి. ఎవరు ముందు తీసుకుంటే వారికే వస్తా అన్నాను అనుకో, ఇక్కడ తొక్కిసలాడ జరిగింది. అవునా కాదా? ఇక్కడ తొక్కిసలాడ జరిగింది. నేనేం తేలా. ఏది ఆఫ్టర్ భూమి మీద ఉన్న యెరూషలేము నుండి వచ్చి తీసుకొని వచ్చిన దానికే తొక్కిసలాడ జరిగింది. మరి పరలోకము నుండి వచ్చినటువంటి మన్నా కంటే శ్రేష్టమైనటువంటిది ఇప్పుడు మన మధ్యలోనికి దేవుని మాట తీసుకొని వచ్చాం. దీని విలువ చాలామందికి తెలియక ఇప్పుడే సెల్ ఫోన్లో ఉన్నటువంటి చెత్త అంతా ఊడ్చుకుంటుంటాడు ఒక్కొక్కడు. ఇది ఇక్కడ కూర్చొని ఎవడరా ఈ డిలీట్ చేస్తాను, దీన్ని దాన్ని డిలీట్ చేస్తానని ఇప్పుడు ఊడుస్తాడు. వీడు బాత్రూమ్ కడిగినట్టు ఇంట్లో వీడు ఇక్కడికి వచ్చి కడుక్కుంటాడు ఆడు బాత్రూమ్. అలా ఎవరు దయచేసి కడగకూడదు. రెండవది, అక్కడక్కడ నిల్చున్న దేవుని పిల్లలు పరిచారకులు ఉన్నారే అమ్మా, పరిచారకులు, ఇందాక నేను వాళ్ళకి యూనిఫామ్ చూసా. ఆ యూనిఫామ్లో చక్కగా ఉన్నారు. మీరు యూనిఫామ్లో ఎంత చక్కగా ఉన్నారో అంత చక్కగా కూర్చొని బుద్ధిగా వాక్యం వింటే మీ అంత ధన్యులు మరొకరు ఉండరు. అమ్మా, యూనిఫామ్ మిమ్మల్ని పరలోక రాజ్యానికి తీసుకెళ్ళదు, కానీ దేవుని వాక్యం మిమ్మల్ని పరలోకానికి తీసుకెళ్ళదు. ఎక్స్ట్రా పని అది. వాక్యం ఫస్ట్, నెక్స్ట్ పరిచర్య. ఓకే, దాన్ని ఖచ్చితంగా గుర్తుపెట్టుకోవాలి అమ్మా. అందుకని మీకు అబ్బాయి ఆ వెనుకున్నటువంటి వారికి నా మాట వినిపిస్తుందా? దాని సౌండే వినిపిస్తుందా? మీ మాట వినిపిస్తుందని అన్నటువంటి వారు చేతులు ఎత్తండి. అనుకున్నటువంటి అయితే పర్వాలా. నేను మీకు తెలియని విషయాలు ఏమి చెప్పను, కానీ మీకు తెలిసినటువంటి విషయాలే ఈ సందర్భంగా నేను కొన్ని విషయాలను మీకు జ్ఞాపకం చేస్తాను. ఓకే, హల్లెలూయా. వాస్తవంగా ఈ రోజుల్లో ఎక్కడ చూసినా ఈ క్రిస్మస్ ఆరాధనలు చాలా చాలా ఘనంగా జరుగుతున్నాయి. అవునా? చాలా చాలా ఘనంగా జరుగుతున్నాయి. కొన్ని చోట్ల ఆడంబరంగా జరుగుతున్నాయి, అల్లరల్లరగా జరుగుతున్నాయి. కొన్ని చోట్ల దేవునికి మహిమార్థమై జరుగుతున్నాయి. చాలా అద్భుతంగా ఆత్మీయంగా జరుగుతున్నాయి. ఇక్కడ మీరు కూడా చాలా ఆత్మీయంగా చక్కగా కూర్చున్నారు దేవుని వాక్యం వినడానికి. ఇక్కడ తిరిగేవారు లేరు. ఇక్కడ పెద్ద పెద్ద ఆడంబరాలు ఏమీ కనిపించట్లేదు. కనుక మీరు ఖచ్చితంగా ధన్యులే. చూడండి ప్రియులారా, మీరు ఆలోచించండి. ఇందాక తమ్ముడు ఒక మాట గుర్తు చేశాడు, జాన్సన్. ఏమిటంటే, ప్రభు నశించిపోయినటువంటి మానవుణ్ణి రక్షించడానికి ఆయన మహిమను విడిచిపెట్టి ఇక్కడికి వచ్చాడు. బైబిల్ ఉంది. నువ్వు ఒకవేళ దరిద్రుడిగా ఉంటే ఆయన దారిద్ర్యం వలన నిన్ను ధనవంతునిగా చేయడానికి ప్రభు ఇక్కడికి వచ్చాడు. నువ్వు ఒకవేళ పాపివైతే నీ పాపము నుండి విడుదలనివ్వడానికే ఆయన గొర్రెపిల్లగా ఇక్కడికి వచ్చారు. అర్థమవుతుందా? ఒకవేళ నీవు మార్గం తప్పిన వాడివైతే మార్గములోనికి నడిపించడానికి ప్రభు వచ్చారు, నిత్య జీవానికి తీసుకుని వెళ్ళడానికి. అందుకనే పరిశుద్ధ గ్రంథములో పరలోకము నుండి దిగొచ్చినటువంటి దేవదూతలు ఏమన్నారంటే, హల్లెలూయా చెప్పగలవా? ఇంకోసారి చెబుదామా?
నేను మర్చిపోయి మాట్లాడుతున్నాను. ప్రార్థన చేసుకున్నామా? మనం చేసుకోవాలా కదా. సామాన్యంగా నేను మర్చిపోను, కానీ ఇప్పుడే మర్చిపోయా. దీని దెబ్బకు మైండ్ పోయి ప్రార్థన చేసుకుందాం. పరిశుద్ధుడా, ప్రేమ కలిగిన మా తండ్రి, మీకు స్తోత్రం చెల్లిస్తున్నాను నాయన. ఈ రాత్రి చేరువచ్చిన ప్రతి బిడ్డను మీ వశములో ఉంచండి. ఈ స్థలమంతా మీ మహిమను ఆవరించనివ్వండి నాయన. ప్రభువా, ప్రతి హృదయం పరిశుద్ధాత్ముడు మీ వశములో ఉంచండి. అచ్చలుపుడును గడ్డి పరక లాంటి వాడును ఎన్నికలేని నన్ను బలపరిచి నీ పిల్లలకు అవసరమైనటువంటి వర్తమానం దయచేయమని యేసుక్రీస్తు శక్తి కలిగిన నామములో అడుగుచున్నాను తండ్రి, ఆమేన్. లూకా సువార్తలోనే ఒక మాట చదువుకుందాం. 2వ అధ్యాయం 10వ వాక్యం. దేవదూత పరలోకం నుండి దిగొచ్చిన ఆ దేవదూత ఏమంటాడంటే, అయితే ఆ దూత, భయపడకుడి, ఇదిగో ప్రజలందరికీ కలుగుబోవు మహా సంతోషకరమైన శుభవర్తమానము నేను మీకు తెలియచేయుచున్నాను. దావీదు పట్టణమందు నేడు రక్షకుడు మీ కొరకు పుట్టి ఉన్నాడు. ఈయన ప్రభు అయిన క్రీస్తు. హల్లెలూయా. మంచిది ప్రియులారా, గమనించాలి. ఇది ఒక జాతికి, ఒక మతానికి, ఒక వర్గానికి సంబంధించినటువంటి శుభవర్తమానం కాదు. ప్రపంచంలో ఉన్న ప్రతి మానవుడికి ఇది శుభవర్తమానమే. ప్రతి మానవుడికి, మనిషిగా పుట్టిన వాడందరికీ, దయ్యాలకు తప్ప, అర్థమవుతుందా? దయ్యాలకు శుభవార్త కాదు, కానీ మనుషులైన ప్రతి ఒక్కరికి శుభవర్తమానం. ఏమిటి ఆ శుభవర్తమానం? ఏమిటండి ఆ శుభవర్తమానం అంటే, దేవుడు మనిషి అయిన రోజే ఇది శుభవర్తమానంగా మారింది. దేవుడు మనిషిగా వచ్చాడు. చాలామంది మనుషులకి దేవుడు అవ్వాలని తపనుంది. మనుషులందరికీ దేవుడు అయిపోవాలని తపనుంది చాలామందికి. ఎందుకంటే లూసిఫర్ గాడు, సాతానుడు ఏదైనా చోటలో అదే ఆశ చూపించాడు, మీరు దేవతలై పోతారు అని. అందుకనే రకరకాలైనటువంటి వేషాలు వేసుకొని దేవుళ్ళుగా చలామణి అవ్వడానికి మానవుడు సాతాను యొక్క ప్రేరణ చేత భలే తపన పడుతున్నాడు. నేను పెద్ద పూలేసి వేసుకున్నంత మాత్రాన పెద్ద పూలునైపోతానా? అర్థమవుతుందా? నేను పెద్ద పూలు వేసుకుని టంకనకర టంకనకర అన్నాను అనుకోండి, పెద్ద పూలునైపోతానా? ఏమండి, సింహంలాగా అన్నాను అనుకోండి, నేను సింహం అయిపోతానా? అవునే, వేషాలు మాత్రం వేస్తాను. అర్థమవుతుందా? దానికి ఒక క్యారెక్టర్ ఉండాలి కదా. చాలామంది దేవుళ్ళు అయిపోవడానికి ఎంత తపన పడిపోతున్నారో. ఒకడు జుట్టు అయితే జడలు అట్టగట్టేంతవరకు చిన్నప్పటి నుంచి నూనె పోయకుండా, దువ్వకుండా అట్ల గడితే ఒక రకమైనటువంటి మనుషుడు దేవుడు అనుకుంటారని, బట్టలిడిసి తిరిగితే ఒక దేవుడు అనుకుంటారని, పిచ్చి వేషాలన్నీ వేస్తున్నటువంటి మానవులు ఉన్నారు చాలామంది. లేరంటారా? ఉన్నారా లేరా? ఏంది అంత దిగులుగా ఉన్నావు? యేసు ప్రభు పుడితే స్తోత్రం చెప్పండి. హల్లెలూయా. మగపిల్లగాడు పుడితే అంతే ఉంటావా? స్తోత్రం చెప్పండి ఒకసారి. మగపిల్లోడు పుడితే ఎగిరి గంతేస్తావే. ఆడు తాగుబోతాడు అవుతాడో మంచోడు అవుతాడో నీకు తెలీదు. మగపిల్లాడు పుట్టాడని కేకులు పొంచుతావుగా. అంతకంటే గొప్పోడు పుట్టాడు నీ ఇంట్లో. స్తోత్రం చెప్పాలి. మంచిది, ప్రతి ఒక్కడికి దేవుడు అవ్వాలని తపనుంది. కానీ యేసు ప్రభు వారు పుట్టిన తర్వాత దేవుడు అవ్వలేదు. మీకు తెలుసా? పుట్టిన తర్వాత ఆయన చేసిన అద్భుతాలను బట్టి, మహత్కార్యాలను బట్టి ఆయన దేవుడు అయిపోలేదు. ఆయన చేసిన అద్భుతాలు భూమి మీద దేవుడు అనబడుచున్నవాడు ఎవడో చేయలేదు. అర్థమవుతుందా? పుట్టుకతో గుడ్డివాడికి కన్నులు ఇచ్చాడు, పుట్టుకతో ఊసకాల చేతులు కలిగినటువంటి వాడికి కాళ్ళు చేతులు ఇచ్చాడు, చెవిటివాడికి చెవులు ఇచ్చాడు, మూగవాడికి నోరిచ్చాడు. ఇవ్వలేదా? ఏమండి, ఇంకా చెప్పనా? రక్తస్రావ రోగాలు, క్యాన్సర్ వ్యాధులు, పలు విధాలైన వ్యాధులన్నిటి నుండి దేవుడు విడిపించడమే కాక చచ్చిపోయిన వాడిని 4వ రోజున పైకి లేపాడు. ప్రకృతిని శాసిస్తే ఆగిపోయింది. అంటే ఈయన చేసిన కార్యాలను బట్టి దేవుడు అవ్వలేదు. నీకు అర్థమవుతుందా? ఆయన చేసిన సృష్టి ముందు ఏ మాత్రపివి.
ఆయన చేసిన సూర్య చంద్ర నక్షత్రాల ముందు ఈ అద్భుతాలు ఏ పాటివండి? ఆ మహోన్నతమైనటువంటి సృష్టిని కలిగించిన దేవుడికి ఈ కుంటోని నడిపించడం ఒక అభ్రమ, ఒక లెక్క అనుకున్నావా? చచ్చినోడిని బ్రతికించడం ఒక లెక్క అనుకున్నావా? సృష్టి యావత్తుని తన మహత్తరమైన మాట చొప్పున సృష్టించిన దేవుడికి ఇదేం పెద్ద లెక్క కాదు. ఆయన దేవుడిని అనిపించుకోవడానికి రాలేదు. నీకు అర్థమవుతుందా? ఆయన దేవుడైతే దేవుడిని అనిపించుకోవడం పెద్ద లెక్కే ఉంది. నీకు అర్థం కాలేదా? హల్లెలూయా. నేను పాస్టర్ని పుట్టిన తర్వాత అయ్యాను, పుట్టకముందు అవలా. పుట్టిన తర్వాత పాస్టర్ని అయ్యాను అంతే. పుట్టిన వెంటనే నేను పాస్టర్ని ఎవరైనా గుర్తుపెట్టాడా? సరే, ఇంకొక మాట చెబుతాను. నేను పాస్టర్ని అయినప్పుడు ఎవరైనా పాస్టర్ గారు అంటే భలే కొత్తగా ఉండేది నాకు. హల్లెలూయా, భలే ఉండేది. ఆ పిలుపు కూడా భలే ఉంది. పాస్టర్ గారు, అమ్మ పాస్టర్ గారి మధ్యలో కూర్చున్నాను, పాస్టర్లలో నాకు కూడా అన్నం పెడుతున్నారు, పాస్టర్ లాగా నన్ను చూస్తున్నాను అనుకునేవాడిని. ఇప్పుడు ఎవడన్నా పాస్టర్ గారు అంటే మామూలేగా. హల్లెలూయా. మీకు అర్థం కాలేదా? స్తోత్రం చెప్పాలి ఒకసారి. మామూలే కదా. దేవుడికి దేవుడు అనిపించుకోవడం మామూలే. ఎంతమందికి అర్థమైంది? స్తోత్రం చెప్పాలి ఒకసారి. అసలు ఎప్పుడు నుండో భూమి పుట్టక మునుపుని దేవుడైతే మరలా ఓ దేవుడు అంటే ఆయనకి పెద్ద లెక్కేం కాదు. దేవుడు అనిపించుకోవడానికి రాలేదు. దేవుడు చేయాల్సిన పని ఏమిటో చేయడానికి వచ్చాడు ఇక్కడికి. నీకు అర్థమైందా? ఈ గోల ఒకటి పెట్టావు అబ్బాయి, స్తోత్రం చెప్పండి ఒకసారి. లేదంటే ఎంత ఎక్సలెంట్గా ఉండేదో. సాతానుగాడు ఏదో ఒకటి పెడతాడుగా వంక. ఆ జనరేటర్ పెట్టాడు, మైండ్ బాగొట్టినట్టున్నాడు. హల్లెలూయా. సరే వినండి జాగ్రత్తగా. కొన్ని తప్పులు జరిగిపోయిన తర్వాత మనం సరి చేసుకున్నా సరేవో. హల్లెలూయా. ముందుగానే సరి చేసుకోవాలా. కొన్ని తప్పులు జరిగిపోతాయి, కానీ అయిపోయిన తర్వాత ఏం అమ్మన్న రాదు, అయ్యన్న రాదు. ఆ తప్పు అలా పోవటమే. కొంతమంది ప్రేమించి పెళ్లి చేసుకుంటారా, ఆడు ఎరక్కొట్టుడు కొడుతుంటే ఎవరికి చెప్పుకోలేరు. ఆ తప్పు జరగకూడదు, జరిగిపోయింది. అర్థమవుతుంది. అప్పుడు గుర్తొచ్చింది, అసలు మా అమ్మ మా నాన్న ఎంత మంచి సంబంధం చూశారో, ఈ చెడిపోయినోని చేసుకున్నాను నేను అని అప్పుడు ఏడుస్తారు. చావు చచ్చిన తప్పు మళ్ళీ సరిదిద్దుకునేది కాదు. ఈ కంపని చేసుకున్నాను, ఈ గయ్యాల కంపని ఏం చేస్తావు? అలివి తప్పిన ఆడదాన్ని చేసుకుంటే మురికి చచ్చిన ముడకొడ, కానీ దీన్ని చేసుకొని చస్తున్నాను నాయన అన్నట్లు ఒకడు చస్తున్నాడు. ఆ తప్పుని ఎవడు సరి చేసుకోలేడు. అట్లాగే ఇది ఈ గోల కూడా సరి చేసుకోలేం. స్తోత్రం చెప్పాలి. దీన్ని కూడా ఇప్పుడేం కదిలించలేం. యేసు ప్రభు వారు పుట్టక మునుపు 740 సంవత్సరాల క్రితం, కొన్ని వేల సంవత్సరాల క్రితం చెప్పారు, కానీ 740 సంవత్సరాల క్రితం యెషయా ప్రవక్త యెషయా గ్రంథం 9:6లో ఒక అద్భుతమైన మాట చెప్పారు. ఇదిగో మనకి కుమారుడు అనుగ్రహింపబడెను, మనకి శిశువు పుట్టెను, మనకు కుమారుడు అనుగ్రహింపబడెను, ఆయన భుజముల మీద రాజ్యభారం ఉంది, ఆయన ఆశ్చర్యకరుడు, ఆలోచనకర్త, తండ్రి, ఇక్కడ సమాధానమునకు కర్తవని ఆలోచనకర్త, బలవంతుడైన దేవుడు, నిత్యుడకు తండ్రి. ఇన్ని పేర్లు ఎవరైనా పెడతాడా? మరి ఎందుకు ఆ పేరుందంటే గమనించాలి. ఇప్పుడు ఆయనకి వీటన్నిటిని కలిసి వచ్చే ఒకే ఒక పేరు పెట్టాలని చెప్పాడు, యేసు అనే పేరు. యేసు అనగా రక్షకుడు అని. దేని విషయంలో రక్షించడానికి వచ్చాడో మీకు చెప్పే ముందు ఈ పేరులోనే తండ్రి, కుమారుడు, పరిశుద్ధాత్ముడు, త్రియేక దేవుడు ఉన్నాడు. ఆయన ఆశ్చర్యకరుడని అంటే ఆయన పుట్టుక ఆశ్చర్యం, ఆయన చేసిన కార్యాల ఆశ్చర్యం, ఆయన సహనం ఆశ్చర్యం, ఆయన శిలువ మరణం ఆశ్చర్యం. అర్థమవుతుందా? ఆయన పునరుద్ధానం ఆశ్చర్యం, ఆయన నిత్య పరలోక రాజ్యానికి ఆరోహణం అవ్వడం ఆశ్చర్యం. ఇప్పటికీ ఆయన సంఘములో జరిగిస్తున్న కార్యాలు ఆశ్చర్యమే. ఆయనే ప్రభు అయిన యేసుక్రీస్తు. ఆయన 2000 సంవత్సరాల క్రితం చనిపోయి తిరిగి లేచినా నేడు బ్రతికున్నట్లు కార్యాలు చేస్తున్నాడు. అది గొప్ప ఆశ్చర్యం. మీకు అర్థమవుతుందా? ఆయన నామము అంతరించలేదు, ఆయన కార్యాలు మాసిపోలేదు, ఆయన కాలగర్భంలో కలిసిపోలేదు.
అర్థమవుతుందా? ఆయనకు వ్యతిరేకంగా లేచిన ప్రతి రాజ్యాలు కాలగర్భంలో కలిసిపోయినాయి. రాజులు సర్వనాశనం అయిపోయారు. అర్థమవుతుందా? ఆయన నాశనం అవ్వలేదు, ఆయన పేరు నాశనం అవ్వలేదు, ఆయన సంఘము నాశనం అవ్వలేదు. అది ఆశ్చర్యం కాదా? నీకు అర్థమవుతుందా? స్తోత్రం చెప్పండి ఒకసారి. సంఘాన్ని ఎవడైనా నాశనం చేయాలని లేస్తే ఆడు సర్వనాశనం అయిపోయాడే తప్ప సంఘము నాశనం అవ్వలేదు. ఎందుకు అంటే ఆ సంఘమునకు తండ్రి, ఆ సంఘము ఆయన రక్తము నుంచి పుట్టింది కనుక అది ఆశ్చర్యం. అందుకని ఆయనకు ఆశ్చర్యకరుడు అని పేరు పెట్టబడింది. ఆయన ఆలోచనకర్త, సంఘమును నడిపించువాడు, దైవ సేవకులను నడిపించేటువంటి వాడు సామాన్యులు కాదు. ఆలోచనకర్త అంటే మేము ఎవడు భూమి మీద ఉన్నటువంటి వాని ఆలోచన ప్రకారం నడవటం లేదు, పరలోకము నుంచి దిగొచ్చిన పరిశుద్ధాత్మని యొక్క ఆలోచన చొప్పున సంఘము నడిపించబడుతుంది. అర్థమవుతుందా? హల్లెలూయా. ఎవడైనా వాడు తెలివితేటల చేత సంఘము కడితే అది నిలబడదో, అది నిలబడదు. ఒక వ్యక్తి ఒక పరిశుద్ధాత్మ యొక్క ఆలోచన చొప్పునే పాపినని గ్రహించాడు, పాపాలు ఒప్పుకున్నాడు, తీర్పును గురించి రాబో ఉగ్రతను గురించి ఒప్పుకొని తన క్షమాపణ అడగడానికి కారణం ఏమిటంటే పరిశుద్ధాత్మ దేవుడు లోపలుండి ఒప్పింప చేస్తున్నాడు. అదే ఆయనే ఆలోచనకర్త అయినటువంటి దేవుడు. ఇంకా చెప్పనా, బలవంతుడైన దేవుడు అన్నాడు అంటే ఆయన ముందు ఏది నిలబడదో, ఏ దయ్యము, శాతపడి శక్తులు, ఎలాంటి రోగం, ఏ శక్తి నిలబడదు. ఆయనే నిత్యుడగు తండ్రి. ఇప్పుడు ఎంతమంది దాగున్నారు ఇక్కడ? ఒక్కొక్క బుర్ర తక్కువడు అర్థం కాకేమంటున్నాడంటే తండ్రి వేరు, కుమారుడు వేరు, పరిశుద్ధాత్మ దేవుడు వేరు అంటున్నారు. ఇంకొకడు అతి తెలివితేట కలిగినటువంటి మానవ జ్ఞానం దైవ జ్ఞానానికి అడ్డుపడుతుంది. అతనేమంటాడంటే మరి యేసు ప్రభు వారు భూమి మీద ఉన్నప్పుడు మరి ఆయనే ఒక్క దేవుడైతే మరి పరలోకం ఖాళీ అయిపోయిందా బెదరో అంటున్నాడు. మరి బుర్ర తక్కువడా, నీకొక్క మాట చెబుతాను విను. ఈ సృష్టిలో ఈ యొక్క అఖండ సృష్టి ఉంది కదా, ఈ సృష్టిలో ఇంతవరకు 100లో ఒక్క పైసా కూడా మానవుడు కనుగొనలేకపోయాడు. తెలుసా మీకు ఆ విషయం? ఇంకా మీకు చెప్పనా? మానవ శరీరంలో ఏం జరుగుతుందో ఇంతమంది డాక్టర్లు ఉన్నారే, నరాల డాక్టరు, ఎముకల డాక్టరు, గుండె డాక్టరు, కిడ్నీ డాక్టరు, పంటి డాక్టరు, స్కిన్ డాక్టరు, ఇంకా రకరకాల డాక్టర్లు ఉన్నారు కదా. ఇంతమంది డాక్టర్లు ఉన్నా కనీసం ఒక 10 పైసలంతా కూడా మానవ శరీరంలో ఉన్న మర్మాన్ని కనుక్కోలేకపోతున్నారు. తెలుసా మీకు ఆ విషయం? స్తోత్రం చెప్పాలి. తెలిస్తే ఇప్పుడు మానవుని బ్రతికించగలిగేవారు కదా. అర్థమవుతుందా? ఇదే తెలుసుకోలేనటువంటి నీవు దేవుని యొక్క శక్తి నీకు ఎలా తెలుస్తుంది? దేవుని యొక్క మర్మము నీకు ఎలా తెలుస్తుంది? దేవుడు ఎక్కడైనా ఉండగలడు, ఏదైనా చెయ్యగలడు. ఆయన సర్వశక్తి గల దేవుడని బైబిల్ చెబుతుంది. ఆయన ఒక్కడే దేవుడు, కానీ ఆయన ఆయా కాలాలలో పనిచేశాడు. దానికి ఒక చిన్న వివరణ ఇస్తాను. ఇందులో ఏమున్నాయి? మంచినీళ్ళు ఉన్నాయి. స్తోత్రం చెప్పాలి. దీంట్లో మంచినీళ్ళు ఉన్నప్పుడు నేను తాగుతున్నాను కదా, నీళ్ళే తాగాను, ద్రాక్షరసం కాదు. లేనిపోయిన ద్రాక్షరసం అనుకున్నాళ్ళు. స్తోత్రం చెప్పండి. దీన్ని ఇప్పుడు మంచినీళ్ళు అని పిలిచాం. 1 గంట డీప్ ఫ్రిడ్జ్లో పెడితే ఏమైద్దో? ఐస్ గడ్డ అయింది కదా. అప్పుడు నీళ్ళగడ్డ అంటారు కదా, ఐసు అంటారు కదా. ఒకవేళ ఇదే నీళ్ళని పొయ్యి మీద పెట్టి కాగబెడుతున్నప్పుడు ఆవిరి అలా వెళ్తుంది అనుకోండి, వెళ్తున్నప్పుడు నీళ్ళు పైకి లేచి వెళ్ళిపోతానంటారా? ఆవిరని పిలుస్తారు. పేర్లు మారినాయి. ఎందుకంటే ఉష్ణోగ్రత మారుతున్నప్పుడు, కాలాలు మారుతున్నప్పుడు పేరు మారింది. కానీ అర్థమవుతుందండి, ఆయన ఒక్కడే. పరలోకములో ఉన్నప్పుడు తండ్రిగా ఉన్నాడు, కుమారుడుగా వచ్చినప్పుడు కుమారుడిని అనిపించుకున్నాడు. ఆయన ఇప్పుడు సంఘమును ఏలుతున్నటువంటి వాడుగా ఉన్నాడు, పరిశుద్ధాత్ముడుగా. స్తోత్రం చెప్పాలి. నీ మట్టి బుర్రకు అర్థం కాక ముగ్గురు దేవుళ్ళు అని చెబితే, ముగ్గురు దేవుళ్ళు అన్నప్పుడు ముక్కోటి దేవతలను కూడా ఒప్పుకోవాలిగా. అర్థం కాలేగా? ముగ్గురు దేవుళ్ళు నువ్వు ఒప్పుకున్నావు, మరి ముక్కోటి దేవతల సంగతి ఏంటి? అది కూడా ఒప్పుకోవాలి కదా. దాన్నే ఇప్పుడు నేను చెబుతాను, వినండి జాగ్రత్తగా. హల్లెలూయా. ఇప్పుడు ఈ దేవుడు భూమి మీదకి రావడానికి ఒక సూచన ఉందన్నాడు. అదేమిటంటే 7వ అధ్యాయం 14వ వాక్యములో యెషయా గ్రంథములో ఏముంటుందంటే, ఇదిగో దానికి ఒక సూచన ఉంది. ఏమిటి ఆ సూచన అంటే,
కన్యక గర్భవతి అవుతుంది. కన్యక గర్భవతి అవుతుంది. ఇదే దానికి చూసిన ప్రపంచములో జంతువుల్లో కానీ మనుషుల్లో కానీ పురుషుని యొక్క కలయిక లేకుండా, ఆడామగ కలయిక లేకుండా ఒక చిన్న పురుగైనా పుడుతుందా? అర్థం కాలేదా? ఒక చిన్న పురుగైనా పుట్టిందా? అందుకనే దానికి చూసిన ఒక్కటే సృష్టికర్త అయిన దేవుడు ఇక్కడికి రావాలి అంటే కన్యక గర్భవతి అవుతుంది అని చెప్పాడు. దానికి చూసినది కాలము సంపూర్ణమైనప్పుడు లూకా సువార్త 1వ అధ్యాయం 29 నుండి 34 వాక్యం వరకు మీరు చదివితే అక్కడ గాబ్రియేలు దూత మరియను దర్శించినప్పుడు ఆ దూత ఒక మాట అంటాడు, దయాప్రాప్తురాలా నీకు శుభము కలుగునుగాక అని చెప్పాడు ఫస్ట్. హల్లెలూయా. ఆమె తొందరపడి ఈ శుభవచనం ఏమిటో అనుకుంటున్నప్పుడు, ఇదిగో నీవు గర్భవతి అవుతావు, నీవు ఒక కుమారుని కంటావు, ఆయనకి యేసు అనే పేరు పెడతావు అన్నాడు. ఇది వెంటనే ఆమె కంగారు పడి ఒక మాట అడిగింది, నాయనా ఇది ఎలాగూ సాధ్యం, ఇది ఎలాగూ సాధ్యం, ఇది అసాధ్యం కదా, ఎందుకు ఎలా సాధ్యమని అడిగిందంటే ఆమె నోట్ల నుంచి ఒక మాట వాడింది, నేను పురుషుడిని ఎరగని దానినే ఇది ఎలాగూ సాధ్యమన్నాడు. దేవునికి మనుషులకి అసాధ్యమే కానీ దేవునికి సమస్తము సాధ్యమన్న దేవుని దూత ఏమంటాడంటే ఇది మనుషుల వలన కలిగే గర్భము కాదు, సర్వోన్నతుడైన దేవుని శక్తి వలన నువ్వు గర్భము ధరిస్తావు. పుట్టబోయే కుమారుడు సర్వశక్తి గల దేవుని కుమారుడు అనిపించుకుంటున్న దేవుని కుమారుడుగా పరిశుద్ధుడుగా రాబోతున్నాడు అని చెప్పింది. ఆమె ఒప్పుకున్న తర్వాత వెంటనే గర్భము ధరించింది, కుమారుని కనింది. ఆ కుమారుడుగా వచ్చినటువంటి మహోన్నతుడైనటువంటి దేవుణ్ణి ఎంత హీనంగా ఈ లోకం చూసిందంటే ఏమండి, అందరికీ చోటు ఉంది కానీ యేసుకు మాత్రమే చోటు లేదు. దరిద్రులకు చోటు ఉంటుంది. మన ఇళ్లలో కూడా చూడండి, అందరికీ చోటు ఉంటుంది. యేసు అనేసరికి ఉలిక్కి పడతారు, యేసుకు చోటు ఉండదు. అది వేరే సంగతి, అది వేరే విషయాలు. నేను అన్నీ చెప్పుకుంటూ వెళ్తే ఇప్పుడు సమయం సరిపోదు. నేను ఎందుకంటే మీ దగ్గర గంటే పర్మిషన్ తీసుకున్నా. స్తోత్రం చెప్పు ఒకసారి. హల్లెలూయా. ఇంకొకసారి చెప్పు గట్టిగా. ఆయన పుట్టాడు. ఓకే, పుట్టిన తర్వాత వినండి జాగ్రత్తగా. అమ్మా నా మాటలు మీకు అర్థమవుతుంది అనుకుంటాను కదా. ఓకే, ఈరోజు నేను ఒక అద్భుతమైన విషయాన్ని మీకు చెప్పడానికి, మీకు అర్థమయ్యే రీతిలో చెప్పడానికి ప్రయత్నం చేస్తున్నాను. మీకు మైండ్ ఇక్కడే ఉంచండి. అరే గాడిదలారా తిరగమాకండి. హల్లెలూయా చెప్పగలరు ఒకసారి. ఆయన పుట్టిన 2 సంవత్సరాలు పూర్తయిందేమో తెలీదు. తూర్పు దేశము నుండి యెరూషలేమునకు హెరోదు రాజు దగ్గరికి డైరెక్ట్గా కొందరు జ్ఞానులు వచ్చారని బైబిల్లో రాయబడి ఉంది. వారు హెరోదు రాజు యొక్క అపాయింట్మెంట్ ఏం తీసుకోవాలా, డైరెక్ట్గా రాజకోటలోకి వెళ్ళిపోయారు. సామాన్యులు కాదు వారు. వినండి జాగ్రత్తగా. మీరు ఎప్పుడైనా తాడేపల్లి వచ్చారా, విజయవాడకు వచ్చారా? వచ్చుంటారుగా. ముఖ్యమంత్రి గారిని కలిశారా మీరు ఎవరైనా? చెప్పరేంటండి. సరే, ఢిల్లీ వెళ్ళి ఉంటారుగా చాలామంది. మీ ఊర్లో మేసాలు మేలేస్తున్న ప్రతి ఒక్కడు ఉంటాడే. చాలామంది మేసాలే ఈ సెంటర్లో ఎర్రగా తీస్తా అంటున్నాడే. ఆడు ఢిల్లీ వెళ్తే ప్రధానమంత్రిని కలుస్తాడా? గేటు దగ్గరికని రానిస్తారా? అది తీసేయి. అసలు మన ఎమ్మెల్యే గారికైనా అపాయింట్మెంట్ ఉంటుందా? ఎవరికి ఉంటుందో చెప్పనా? ఏ అమెరికా అధ్యక్షుడో, ఏ ఆస్ట్రేలియా అధ్యక్షుడో వచ్చాడు అనుకోండి, మన ప్రధానమంత్రి గారే ఎదురెళ్ళి బొకే ఇస్తాడు. అంటే ఆ వచ్చినటువంటి జ్ఞానులు వారి యొక్క స్టేటస్, వారి యొక్క స్థితిగతులు ఏమిటో మీరు ఆలోచించాలి. వారు డైరెక్ట్గా రాజకోటలోనికి వెళ్ళి రాజును ఒక మాట అడుగుతున్నారు.
రాజా, మేము మా దేశంలో ఉన్నప్పుడు తూర్పు దేశంలో మేము ఒక నక్షత్రాన్ని చూసాం. ఆ నక్షత్రం దేనికి చూసినగా ఉందంటే, వాళ్ళు ఖగోళ శాస్త్రజ్ఞులు అయి ఉండొచ్చు. అది దేనికి చూసినగా ఉందంటే, ఎక్కడైనా ఒక రాజు కుటుంబంలో రాజు పుడితే ఆ నక్షత్రం వెలుగుతుంది. యాకోబులో నక్షత్రము ఉదయించునని బైబిల్లో రాయబడి ఉంది. ఆ యాకోబు నక్షత్రం ఏమండి ఇక్కడ పుట్టినట్లు మేము చూసాం. ఆ మహోన్నతుడైనటువంటి దేవుడు రాజుగా వచ్చినట్లు మేము గమనించాం. రాజుగా పుట్టినవాడు ఎక్కడా అని అడిగాడు. వెంటనే హేరోదు రాజు తేరుకొని మా ఇంట్లో ఎవరు డెలివరీ అవ్వలేదండి, రాజకుటుంబంలో అసలు రాజు అనేవాడు ఎవడున్నాడు, ఎక్కడ పుడతాడు యూదుల రాజు అని వాళ్ళు ఎవరినో శాస్త్రులను పరిశీలన పిలిపించుకొని పరిష్కారంగా తెలుసుకున్నాడు. ఆయన రాజు అన్నాడు. కానీ మీరు జాగ్రత్తగా ఆలోచిస్తే యేసు ప్రభు వారిని సాకినటువంటి యోసేపు రాజకుటుంబంలో పుట్టాడా? చెప్పరేంటండి. వడ్లవాడు, వడ్రంగి పని చేసుకునేవాడు. యేసు ప్రభు వారు 33.5 సంవత్సరాలు భూమి మీద బ్రతికాడు. రాజ్య పరిపాలనకి ఏమని వచ్చాడా? సింహాసనం మీద కూర్చున్నాడా? కూర్చోలేదు. మరి వాళ్ళు ఎందుకు రాజు అన్నారు? వారు అంచనా తప్ప. ఇంకొక మాట, వాళ్ళ అంచనా తప్పు అనుకుందాం. యోహాను సువార్త 18వ అధ్యాయం 36, 37 వాక్యాలు చూడండి ఎవరైనా దైవజనులు. 18, 36, 37. యేసు నా రాజ్యం ఈ లోక సంబంధమైనది కాదు, నా రాజ్యం ఈ లోక సంబంధమైనది అయితే నేను యూదులకు అప్పగింపబడుకున్నట్లు నా సేవకులు పోరాడుదురు గాని నా రాజ్యము ఇహ సంబంధమైనది కాదనను. అందుకు పిలాతు, నువ్వు రాజువా అని ఆయనను అడుగగా యేసు నీవన్నట్టు నేను రాజునే, నీవన్నట్లు నేను రాజునే. కొట్టు చప్పట్లు ఒకసారి. ప్రైజ్ ది లార్డ్. యేసు ప్రభువు ఏమన్నాడండి? నువ్వన్నట్లు నేను రాజునే అన్నాడు. రాజ్య పరిపాలన ఎక్కడ చేశాడు? ఎక్కడ ఆయన సింహాసనం? ఆయన రాజ్యం ఏది? మరి రాజును అన్నాడు. వినండి జాగ్రత్తగా. కారణం ఏమిటో మనకు తేటగా అర్థం కావడానికి. ఏదో ఇప్పుడు ఇక్కడ మనం పండుగలు చేసుకోవడానికి బోర్లు కట్టుకోవడానికో లేదంటే మాంసాలు తెచ్చుకోవడానికో తాగి ఇదిగో ఏం క్రిస్మస్ అది, హ్యాపీ క్రిస్మస్, మెర్రీ క్రిస్మస్ అని అరవడానికి కాదు చెబుతున్నాను. వినండి, అర్థమవుతుంది. రేపు క్రిస్మస్ రోజు మనోళ్ళు 24వ తేదీ ఆదివారం వచ్చింది, సోమవారం ఏమో పండగ, 2 రోజులు మనోళ్ళకి పండగ. అర్థమవుతుందా? ఆదివారం తాగుతాడు, సోమవారం కూడా మర్యా నిన్ను ఎప్పుడన్నమన్నా నేను నిన్ను అంటాడు. ఆమెకేమో ఓ పక్క బాధ, కోపం, నాశనం అయిపోయిన పండగ పూట తిట్టకూడదాయా, వీళ్ళు తిప్పలు ఏం పడతావు? లైట్గా దాగొచ్చినప్పుడు ఒక రకమైన నవ్వుతాడు, లైట్గా వేసుకొని వస్తాడు, లైట్గా ఫస్ట్ ఈ చీరలో ఏమో ఉన్నావే అంటాడు. ఎట్లా తెచ్చాడో చీర, పండగ కప్పు సొప్పు చేసి ఏమో ఉన్నామంటే ఆమెకేమో సీమల చిరులు పారాడినట్టుంటాయి. లైట్గా తాగాడు, తర్వాత నెక్స్ట్ చీమలు పారాడుతుంటే ఎలా ఉంటుంది? చూసిద్ది, అల్లో మళ్ళీ వస్తా అని వెళ్తాడు. ఒక టర్మ్ అయిపోయింది, 2వ టర్మ్కి వెళ్తాడు వాడు. 2వ టర్మ్కి వెళ్తే కానీ అసలైన క్రిస్మస్ ఆరాధన జరగదు ఇంట్లో. మీకు అర్థం కాలేదా? ఎంతమంది ఇళ్లలో క్రిస్మస్ ఆరాధనలు రేపు ఘనంగా జరుగుతాయో. అసలు పెద్ద పండగ అదే. ఇది చిన్న పండగ, అసలు పెద్ద పండగ అది. అర్థమవుతుందా? ఆ రోజు బార్ షాపులు కానీ, ఆ రోజు కోళ్ళు, చేపలు, ఏటపోతులు, దొన్నపోతులు అన్నీ సేల్ అయిపోతాయి. అన్న కాదా? మనం తినడానికి
త్రాగడానికి పండుగ రాలేదు. అదే చెబుతున్నాను మీకు, వినండి జాగ్రత్తగా. రాజు అన్నాడు కదా, ఎక్కడ రాజ్య పరిపాలన చేశాడు? ఇది అర్థం కావాలంటే మరలా మనం సృష్టి ప్రారంభములోనికి వెళ్తే కానీ, ఆదాము దగ్గరికి వెళ్తే కానీ దీని అర్థం మనకి అర్థం కాదు. మీలో లేదంటే చాలామంది ఇదిగో జాగ్రత్తగా వినాలి. హల్లెలూయా. రాజంటే నా రాజ్యము ఈ లోక సంబంధమైనది కాదనగానే పరలోక రాజ్యంలో వెళ్తున్నాడు కదా అనుకోవద్దు. లేదు లేదు, అది వేరు ఇది వేరు. స్తోత్రం చెప్పాలి. దాన్ని జాగ్రత్తగా మనం అర్థం చేసుకోవాలి దైవజనులు కూడా. హల్లెలూయా. ఇప్పుడు నేను ఆదాము దగ్గరికి ఎందుకు తీసుకెళ్తున్నానంటే, దేవుడు సర్వశక్తి గల ప్రభువు, ఆయనే ఉన్నవాడు, స్వయంభవుడు. ఈ అనంత శూన్యంలో ఏముందో మనకు తెలియదు కానీ మొట్టమొదట ఉన్నవాడు అనువాడు దేవుడు. ఇంకంతే. ఉన్నవాడు అనువాడు దేవుడు అంటే ఆయనకి అమ్మా నాన్నలు లేరు, ఆయనే తనకు తానే ఉన్న స్వయంభవుడు అంతే. ఈ సృష్టిలో మీరు ఏది చూసినా ఎవరో ఒకరి ద్వారా పుట్టింది, ఆయన మాత్రం తనకు తానే ఉన్నాడు. ఫస్ట్. రెండు, ఆయన సర్వశక్తి గల దేవుడు. జీవము మరణము సమస్తము ఆయనే కలుగు చేశాడు. సర్వశక్తి గల దేవుడు. ఆయన సర్వంతర్యామి అన్ని చోటల ఉంటాడు. అందరిలో కాదు, అన్ని చోటలు ఉంటాడు, అన్నిటిలో కాదు. ఇది సాతానుగాడు పెట్టిన అబద్ధపు మాట. మీకు అర్థమవుతుంది. అన్ని చోటలు ఉండేది నిజం, అందరిలో ఉండేది అబద్ధం. నీకు అర్థమవుతుందా? అన్ని చోట్ల ఉంటాడు. అమెరికాలోనే ఉంటాడు, ఆంధ్రాలోనే ఉంటాడు, ఎక్కడైనా ఉంటాడు. సర్వంతర్యామి. ఆయన ఈ భూమి ఆకాశముని వీటిని కలుగు చేయక మునుపు పరలోకాన్ని సృష్టించాడు, ఆ మహిమ గల రాజ్యాన్ని సృష్టించాడు. నరకము అప్పుడు తయారు చేయలా, నరకము పుట్టించలేదు. గమనించాలి. నరకము భూమి తర్వాతనే పుట్టింది. మీకు అర్థమవుతుందో అర్థం కావట్లేదో స్తోత్రం చెప్పాలి. మీరు జాగ్రత్తగా బైబిల్ను ఆలోచిస్తే నరకం ఫస్ట్ దేవుడు సృష్టించలేదు. ఫస్ట్ సృష్టించింది పరలోకాన్ని. పరలోకములో కొన్ని కోట్ల దేవదూతలను సృష్టించాడు. ఆయనను స్తుతించుటకును ఘనపరచుటకును ఆ మహాదేవుడు సమీపించరాని తేజస్సులో అమరత్వం కలిగినటువంటి వాడై ఉంటే ఆయనను నిత్యము పరిశుద్ధుడు పరిశుద్ధుడు పరిశుద్ధుడని ప్రతిగానముల చేత ఆరేసి రెక్కలున్నటువంటి దేవదూతలు రెండు రెక్కలతో ముఖాన్ని కప్పుకొని, రెండు రెక్కలతో వారి కాళ్ళు కనపడకుండా కప్పుకొని, రెండు రెక్కలతో ఎగురుచూ దేవుని స్తుతించడానికి ఆ మహామహిమ గల దేవుడు దేవదూతలను సృష్టించాడు. నీకు అర్థమవుతుందా? అలా ఉంటున్నప్పుడు ఆయన థాట్, ఆయన యొక్క ఆలోచన వచ్చింది. ఏమిటంటే, నా పోలిక చొప్పున నా స్వరూపములో నా వలే ఉన్నటువంటి కుమారుడిని నేను కనాలి, సృష్టించుకోవాలి అనుకున్నాడు. మీకు అర్థమవుతుందా? స్తోత్రం చెప్పాలి. అదేంటి బ్రదరు, అదేంటి పాస్టర్ గారు, దేవదూతలు ఉన్నారు కదంటే, దూత అనగా కుమారుడు కాదు, దూత అనగా పనివాడు. ఎవరు చెప్పండి? దూత అనే పేరులో ఏముంది అర్థం? పనివాడు. అతడు వారసుడు కాదు, సేవకుడు. దూత అంటే సేవకుడు, పనివాడు. కుమారుడు అంటే వారసుడు. తన పోలికతో వస్తుంది, తన గుణగణాలు వస్తాయి, తన వలే ఉంటాడు, తన చేతి పని అంతటి మీద అధికారై పరిపాలన చేసేటువంటి వాడు. తన యొక్క స్వరూపం, తన మనస్సు, తన ఆలోచనలు, తన యొక్క ఆశయాలు నెరవేర్చేవాడు కుమారుడు, వారసుడు. అర్థమవుతుందా? అతనిని కలుగు చేయాలనుకొని అనుకున్నదే వెంటనే దేవుడు ఈ భూమిని సృష్టించాడు. దేవుడు స్తోత్రం చెప్పాలి. మానవుని తయారు చేయడానికి పెళ్ళి ముందా ఇల్లు ముందా చెప్పనంటాడు. ఏంటో అన్నట్టుండి పెళ్ళి ముందా ఇల్లు ముందా అంటాడు అనుకొని బెత్తరపోయి చూస్తున్నారు. పెళ్ళి ముందా ఇల్లు ముందా? గట్టిగా చెప్పండి అమ్మా. ఇల్లే ముందు. ఇల్లు లేకుండా పెళ్లి చేసుకొని ఏం చేస్తా? హల్లెలూయా. అందుకని ఇల్లు కడతారు కదా. అట్లాగే దేవుడు ఇల్లు కట్టడానికి భూమిని సృష్టించాడు, నివాసయోగ్యమైన స్థలముగా సృష్టించిన తర్వాత ఇప్పుడు ఈ సంతోషకరమైన శుభవర్తమానం పరలోకములో పంచుకున్నాడు ఆయన. మీరు పంచుకోరా? మీ ఇంట్లో ఒక శుభకార్యం జరుగుతున్నప్పుడు పంచుకోరా? ఒక గొప్ప కుటుంబం, ఒక గొప్ప ఉన్నతమైన కుటుంబం,
ఒక రాజ కుటుంబం లేదా ఒక జమీందారు కుటుంబం, సరే అక్కడ దాకెందుకులే, మన ముఖ్యమంత్రి గారి కుటుంబం ఉందనుకోండి, వాళ్ళ పాపకి మ్యారేజ్ చేస్తున్నాడు అనుకోండి, ఆ ఇంట్లో 100 మంది పని వాళ్ళు ఉంటారుగా, ఆ పని వారికి చెప్తాడా? చెప్పరేటబ్బాయి. సీక్రెట్గా పెళ్లి చేస్తాడా? ఎప్పుడు ఒక 4-5 నెలల ముందే చెబుతాడు. చెప్పినప్పుడు ఆ ఇంట్లో ఉన్న పని పిల్ల, ఆ ఇంట్లో ఉన్నటువంటి వారు ఏమడుగుతారు? ఏమండి జగన్మోహన్ రెడ్డి గారు అబ్బాయిది ఏ ఊరండి అని అడుగుతారా? అడగరా? ఆ స్వతంత్రం లేదా? వాళ్ళ ఇంట్లో పని పిల్లకి లేదా? సేవకులకు ఉండదంటారా స్వతంత్రం? బయటోడు కంటే అసలు ఎమ్మెల్యే కంటే వాళ్ళకే ఉంటుంది. స్తోత్రం చెప్పాలి. ఎమ్మెల్యే బయట ఉండాలి, పని పిల్ల ఎక్కడ ఉండాలి? ఇంట్లో ఉండాలి. అందుకని వాళ్ళకి స్వతంత్రం ఎక్కువ, వాళ్ళకి మహాస్వరం తీసుకుంటారు. వాళ్ళ కొడుకో కూతురు తప్పు చేస్తే, అమ్మాయి నీకు అసలు మైండ్ పని చేస్తుంది, ఆ నాన్నగారు ఎంత బాధపడుతున్నాడు అనుకున్నామనిద్ది ఆ పని పిల్ల. ప్రమేలక్కే. స్తోత్రం చెప్పాలి. హల్లెలూయా. వీళ్ళకే యమ స్వతంత్రం ఎక్కువ, అవునా కాదా? అట్లాగే ఈ దేవదూతలతో ఆలోచన పంచుకున్నాడు ప్రభు. పంచుకున్నప్పుడు నిర్దోషులైనటువంటి దేవదూతలందరూ సంతోషించి ఆనందించారు. మాకొక దేవుని కుమారుడు పుట్టబోతున్నాడు, దేవుని కుమారుని తయారు చేయబోతున్నాడు. దేవుడు ఆయన స్వరూపముతో, ఆయన పోలికతో, ఆయన గుణగణాలతో వారసుని కలుగు చేయబోతున్నాడు. ఆయన సమస్తమును ఏలేటువంటి వాడుగా ఉంటున్నాడు అని సంతోషిస్తుంటే ఒక వర్గము తయారైంది. ఆ వర్గంలో గుసగుసలు స్టార్ట్ అయినాయి. అది ఏ వర్గమో తెలుసా? లూసిఫర్ అనే వర్గం. లూసిఫర్ అంటే సాతానుడు. సాతానుడికి ముందు పేరు వాడికి లూసిఫర్, దూత. వాడు ఆరాధికుడు, మహా మంచి స్వరం కలిగిన వాడు, సంగీతకారుడు. నీకు అర్థమవుతుందా? ఆడి ముఖం మాత్రం మాడిపోయింది. ఇప్పుడు మీరు కూడా చూడండి, కొన్నిసార్లు మనం కొన్ని మంచి పనులు చేయడానికి వస్తున్నప్పుడు సంఘమంతా సంతోషిస్తే 10 మంది ఎక్కడో మూలన వెళ్ళి గుసగుసలాడుతుంటారు, ముఖాలు మాడిపోయి. ఉండరా? రే ఏంటి అక్కడ? అన్నా ప్రైజ్లాడన్నా, ఉన్నానన్నా, ఇక్కడే ఉన్నా. వీడు దొంగడు, వీడి ముఖంలో ఏదో తేడా ఉంది, వీడి ఆలోచనలో కూడా ఏదో తేడా ఉంది. ముఖం చూసిన వెంటనే మనం గమనించవచ్చు, ఓహో వీడి హృదయంలో ఏదో దయ్యంగాడు దూరినట్టున్నాడని. అవునా కాదా? చెప్పరేంటమ్మా? స్తోత్రం చెప్పగలరా? మీరు ఆ బ్యాచీలో లేరు కదా. ఒక నిర్ణయం తీసుకున్నప్పుడు దైవ నిర్ణయానికి వ్యతిరేకంగా ఒక వర్గం తయారైతే వారికి ఏం జరగబోతుందో ఇప్పుడు మీరు వినండి. స్తోత్రం చెప్పు ఒకసారి. దేవుడు ఒక నిర్ణయం తీసుకున్నప్పుడు వాడు లోలోపల కుట్ర పెంచుకుంటున్నాడట. లోలోపల అసూయ పెంచుకుంటున్నాడు. ఎవరి మీద? దేవుడి మీద కాదు. దేవుడు సింహాసనం మీదే కూర్చోవాలి. దేవుడు మహామహిమ కలిగినటువంటి వాడే. దేవుని కుమారుడైన మానవుని మీద అసూయ వాడికి. ఎవడికి అసూయ? ఎందుకంటే ముందు పుట్టినోడేమో పనివాడా, దాసుడా, వెనక తయారు చేయబోతున్న వాడు వారసుడా. ఇది ఎవడైనా జీర్ణించుకోగలడా? ఏంటంటే అర్థం కావట్లేదా? అప్పుడు లోపల వాడు కోపం, వాడు అసూయ, గర్వం, అహంకారం పెంచుకున్నప్పుడు ప్రకటన గ్రంథం 12వ అధ్యాయం 7 నుండి 9 వాక్యాల వరకు చదివితే అక్కడ ఒక భయంకరమైనటువంటి యుద్ధము జరిగిందట. ఆ యుద్ధములో 3వ వంతు దేవదూతలని భూమి మీదకి త్రోసివేయడం జరిగింది. వాడు సరాసరిగా వచ్చి ఎక్కడ పడ్డాడు? చెప్పరేంటమ్మా? భూమి మీద పడ్డాడు. భూమి మీదే పడ్డాడు. ఈ గోలకు మీకు అర్థమవుతుందో లేదో స్తోత్రం చెప్పు ఒకసారి. భూమి మీద పడ్డట్టు మీకు ఎలా తెలుసు పాస్టర్ గారు? ఎలా తెలుసు నీకు? దానికి రుజువేమిటి? బైబిల్లో ఖచ్చితంగా రుజువు ఉంది. ఇంకొక మాట చెబుతాను విను. దేవుడు భూమి ఆకాశములను సుడించెను. దేవుడు భూమి ఆకాశములను సుడించెను. ఆ నెక్స్ట్ వచనంలో ఏముంటుందంటే భూమి నిరాకారముగాను శూన్యముగాను. మొట్టమొదటే ఉంది అది. ఆదికాండం 1వ అధ్యాయం 1వ వాక్యములోనే
భూమి సుడింపబడిన తర్వాత దేవుడు సుడించినటువంటి వస్తువులు ఏదైనా నిరాకారముగా శూన్యముగా ఉంటుందా? ఎప్పుడు నిరాకారముగా శూన్యముగా మారిందంటే వాడు ఎప్పుడైతే భూమి మీద పడ్డాడో అది నిరాకారముగాను శూన్యముగాను మారిపోయింది. వాడు ఎవరి జీవితంలోనికి వస్తాడో వారి జీవితాలు కూడా అలాగే మారిపోతాయి. ఏ కుటుంబంలోనికి వస్తాడో వాళ్ళ కుటుంబాలు అలా పాడైపోతాయి. అందుకనే లేఖనం సెలవిస్తుంది, అపవాదికి ఏమివ్వకూడదో, చోటు ఇవ్వకూడదు. నువ్వు శూన్యముగా మారిపోయే ప్రమాదం అదే. దేవుని కార్యాలను బట్టి సంతోషించలేవు, ఆనందించలేవు, ఆశీర్వాదకరంగా బ్రతకలేవు. నీ ముఖం వాడిపోయి ఉంటుంది, పాడైపోతావు. ఎప్పుడు? అపవాదికి చోటిచ్చినప్పుడు. ఇప్పుడు దేవుని యొక్క ప్రణాళికలన్నీ ఒక్క మాటతో చెప్పాలంటే ఆగిపోలేదు. కానీ ఎప్పుడైతే తన చేతి పని చెడిపోయిందో ఆయన కొంతకాలం మరలా గ్యాప్ తీసుకోవాల్సి వచ్చింది. ఇప్పుడు ఇల్లు కడతా ఉన్నప్పుడు దాని మీద ఎవడైనా ఏదైనా వేసాడనుకో, కూలిపోయిందనుకో, కొన్నాళ్ళు మరలా దాన్ని బాగు చేసుకోవాలిగా, ఆ చెత్త చెదారం తీసేసుకోవాలిగా. అప్పుడు భూమిని చీకటి కమ్మి ఉందట. చీకటి అంటే సాతానుడే కదా. అప్పుడు జలముల మీద ఆయన ఆత్మ అల్లాడిపోతుంది. వినండి జాగ్రత్త. అదే ఇప్పుడు సైన్స్ వారు ఏమంటారంటే భూమి పుట్టి 6000 సంవత్సరాలు కాదు, కొన్ని లక్షల సంవత్సరాలు అవుతుందని సైన్సు వారు పరిశోధన చేసి చెబుతున్నారు. అది ఎంతవరకు నిజమో నాకు తెలియదు. ఎందుకంటే వారికి ఫస్ట్ సృష్టికర్త అర్థమైతే కానీ సృష్టి అర్థమవుతుంది. మీకు అర్థమవుతుంది అనుకుంటాను, స్తోత్రం చెప్పాలి. సృష్టిని మాత్రమే వాడు పరిశోధన చేస్తే సృష్టికర్త శక్తి వారికి అర్థం కాదు. ఆ క్రియేటర్ అయినటువంటి దేవుడు ఉన్నాడే, ఆయన అర్థమైతే క్రియేషన్ అర్థమైద్ది. ఇది దీని గురించే, అది ఆయన ముందా సృష్టి ముందా అంటే ఆయన ముందు. కానీ ఈడెక్కడ పట్టుకుంటున్నాడు? దీన్నే పట్టుకుంటున్నాడు. అది వాస్తవమైన అనుకుందాం. కానీ కొంత మాత్రం గ్యాప్ వచ్చింది, ఇంత అని కరెక్ట్గా చెప్పలేం. దీన్ని మరలా తిరిగి బాగు చేసుకోవడానికి దేవుడు కొంత గ్యాప్ తీసుకొని ఈ భూమి మీద ఉన్నటువంటి దురాత్మల సమూహాన్ని ఒక్కసారిగా ఆకాశ మండలములోనికి పంపించాడు. భూమిని ఖాళీ చేయించాడు. అర్థమవుతుందా? స్తోత్రం చెప్పాలి. ఈ ఈ యొక్క దూతలు ఫస్ట్ ఎక్కడున్నారు వీళ్ళు? దేవుని రాజ్యములో ఉండేవారు మంచివారిగా ఉన్నప్పుడు. వీరిలో నీచమైన ఆలోచన వచ్చినప్పుడు, దేవుని పనికి వ్యతిరేకంగా మారినప్పుడు వీరు భూమి మీదకు త్రోయబడితే, వారు వెళ్ళిన భూమి సర్వనాశనమైపోయి శూన్యముగా మారిపోతే ఆయన ప్రణాళికను నెరవేర్చుకోవడానికి దురాత్మలు తీసుకొని మరలా ఆకాశ మండలంలోనికి పంపించేశాడట. నీకు అర్థమవుతుంది? ఇప్పుడు దురాత్మలు ఎక్కడున్నాయి? మీరు పోరాడునది దురాత్మల సమూహాలతో, ఆకాశ మండలములో ఉన్న దురాత్మల సమూహాలతో అని బైబిల్ చెబుతుంది. ఆకాశ మండలంలో ఉన్న ఇప్పుడు దురాత్మలు ఈ భూమిని ఖాళీ చేపించి దీనికి మరలా నివాసయోగ్యమైన భూమిగా తయారు చేసుకొని ఇదే భూమిలో నుండి మట్టిని తీసి తన యొక్క నిలువెత్తు, తన బొమ్మ ఎలా ఉందో, తన రూపం ఎలా ఉందో, తన ముక్కు ఎలా ఉందో, తన చేతులు ఎలా ఉన్నాయో, తన కాళ్ళు ఎలా ఉన్నాయో, తన కళ్ళు ఎలా ఉన్నాయో యాస్టీస్గా బొమ్మను తయారు చేసి దానిలోనికి దేవుని ఊపిరిని అని ఊదాడు. దేవునిలో ఉన్న ఆత్మే ఇప్పుడు మనలో పనిచేస్తుంది. చప్పట్లు కొట్టగలవా? స్తోత్రం చెప్పు ఒకసారి. మీకు అర్థమవుతుందా? డిఎన్ఏ టెస్ట్ చేస్తే వాళ్ళ అయ్య డిఎన్ఏ టెస్ట్ వాళ్ళ అయ్యకి పుట్టాడని తెలిసింది కదా. తెలీదా? హల్లెలూయా. ఇప్పుడు మన పోలికలు ఎలా ఉన్నాయి? దేవుడిలాగే ఉన్నాయి. కొత్తగా ఏమి లేదు ఇక్కడ. దేవుడు ముక్కే మనకొచ్చింది, దేవుడి కళ్ళే మనకొచ్చినాయి, దేవుడిలాగే మనం ఉన్నాం. దేవుడికి మీసాలు ఉన్నాయి, గడ్డాలు ఉన్నాయి, బైబిల్ సాక్ష్యం కొట్టలేదా? మరి వీళ్ళేంటి ఎలా పుట్టారని కదా మీ డౌటు. స్త్రీలేంటి ఎలా పుట్టారు అని కదా. క్రాస్ బీడ్ మీరు
ఏమనుకోద్దు. క్రాస్ బీడ్ అంటే ఏంటి చెబుతా నేను. స్తోత్రం చెప్పాలి ఒకసారి. నాటుకోడి ఉందా? నాటుకోడి ఉందా? నాటుకోడిలో నుంచి పారం కోడిని తీశారు. ఇప్పుడు నాటుకోడి బలంగా ఉంటుందా, పారం కోడి బలంగా ఉంటుందా? పారం కోడి బలహీనంగా ఉంటుంది. ఎందులో నుంచి వచ్చింది అది? నాటుకోడిలో నుండి తీశారు. పారం కోడిలో నుంచి బాయిలర్ కోడిని తీశాడు. అది ఇంకా ఇలా ఉంటుంది, అవునా? ఇప్పుడు పురుషుడు బలవంతుడని బైబిల్ చెబుతుంది. పురుషుడు పక్కటెముకలో నుంచి తీసినటువంటి క్రాస్ బీడ్ ఎవరో? స్త్రీ. అందుకనే మానసికంగా కాదు, శారీరకంగా బలహీనంగా సృష్టించాడు. ఎందుకంటే మీ మనసు దేవుడికి తెలిసేయేమో, మమ్మల్ని మీలాగా సృష్టించి మిమ్మల్ని మాలాగా సృష్టిస్తే పిచ్చి కొట్టుడు కొట్టేవాళ్ళే మీరు. నిజమమ్మా. మీకు జాలి, దయ, కనికరం ఏముండదో. హల్లెలూయా, స్తోత్రం చెప్పగలరా? నీకెలా తెలుసు అన్నా అంటావు. నేను చాలా చూశాను. ఒకసారి బండి ఆడాపి అడ్రస్ కనుక్కోవడానికి బండి ఒక ఆయన కుర్చీలో కూర్చొని ఉంటే అడుగుదాం పలానోళ్ళు ఎక్కడండి అని అడగబోతున్నాను. లోపల నుంచి ఒక డేక్సా ఎంత అంటే గంటకు 100 కిలోమీటర్ల వేగంతో వచ్చిందండి. టాపు తగిలింది ఆడికి, దెబ్బకే పడిపోయాడు కుర్చీలో నుంచి. అమ్మ నేను కొంచెం దూరంగా ఉండబడి సరిపోయింది, దగ్గరికి వెళ్ళి అడిగితే నాకు మూడేదే సట్టితో అనుకున్నాను. సరే ఈడు ఆ కోపంతో గబా 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 పెద్ద ఎరగదీసులోడు గళ్ళ లోపలికి వెళ్ళాడు. లోపలికి వెళ్ళి చొక్కా గిక్కా మొత్తం చెప్పుకొని వచ్చి కూర్చున్నాడు. ఏం చేసిందో మీకు అర్థమై ఉంటుంది. అలివి తప్పిన ఆడమనిషి, ఆ మనిషి చిన్న ఆడమనిషి కాదమ్మా. వచ్చి ఇక నాకు అర్థమైంది సిచ్యువేషన్. అయ్యో ఈయన కానీ అడిగామనుకో ఈ కోపం మీద మన మీద ఇరసపడతాడు, ఈయన అడ్రస్ అడగకూడదని అక్కడి నుంచి పుల్లకి వెళ్ళిపోయాను నేను ఇంకో దగ్గరికి. మీకు అర్థమైంది కదా? దేవుని దయ వలన మమ్మల్ని బలంగా పెట్టబట్టి మేము బతికి బట్ట కడుతున్నాం. కానీ మీరు బలం అయితే మమ్మల్ని రోజు ధన్యవాళ్ళేమో. ఆ లెక్కతో చూసుకుంటే పురుషులే మంచోళ్ళు అనిపిస్తుంది. ఏమనుకోకండి అమ్మా. స్తోత్రం చెప్పగలరా? ఓకే, ఫ్రీ అయ్యారా? బాగున్నారా? నవ్వు ఎంత ఆరోగ్యమో తెలుసా? ఒకడు బిగించుకొని కూర్చుంటాడు దరిద్రుడు. అర్థమవుతుందా? అది ఇంట్లో కూడా పనికిరాదు. ఇంట్లో కూడా సంతోషంగా నవ్వండి. హల్లెలూయా. ఇంట్లోకి వెళ్తే కూడా సీరియస్. ఏమండి ఇదిగో నిన్నే ఓ మనిషి ఏమండి అనే వాళ్ళు తక్కువలే ఇక్కడ. స్తోత్రం చెప్పాలి. ఓ నిన్ను పాలకో టీ పెట్టకరానా అంటే ఓ పెట్టుకురా. ఉంటున్నావా వెళ్తున్నావా? ఇప్పుడు ఎందుకో ఉంటే ఎందుకు, వెళ్తే నీకెందుకు? గుడ్డు మృగం ప్రేమతో అడిగింది ఆ అమ్మాయి, నువ్వు ఇంట్లో ఉంటున్నావా బయటికి వెళ్తున్నావని. ఏంటి సంగతి? ఇంట్లోనే ఉంటున్నానే అని రాదా? ఎందుకో సోది. నాన్న మరే ఖాళీగా ఉన్నావా? ఎందుకో స్కూల్ దగ్గరికి వచ్చావని. స్కూల్ దగ్గర అమ్మాయి ఆయన రాళ్లే, నువ్వు రామ్మా. వాడు ఉన్నా ఒకటే పోయినా ఒకటే ఉన్నాయి. ఆడు పేకాటకైతే వెళ్తాడు. మందు కొట్టు దగ్గర ఫ్రెండ్స్ కానీ ఫోన్ చేసి పిలిచారనుకోండి, హలో రే బాబాయ్ ఏడున్నావురా అనగానే ఎవరెవరు ఉన్నారు? ఆడు కూడా ఉన్నాడా? వస్తున్నా. సెకండ్ల మీద వెళ్తాడు వీడు. అక్కడ మాత్రం అబ్బా ఏమి నవ్వో, ఏమి చిలక నవ్వేస్తాడో. బోరీ ఫోన్ చేస్తేనేమో చెప్పు సోది వస్తున్నానులే, పెట్టో బండి మీద ఉన్నా. ఎంత సరదగాడో. ఒక్కొక్కడికి లూసిఫర్ది ఉంటుంది, తగిలించుకుంటాడు ఎక్కడో. ఫోన్ చేస్తే హలో వంకరకెళ్ళి లారీ కింద దొరుకుతాడు దరిద్రుడు. పోయిద్ది. ఏమనుకోద్దు, మిమ్మల్ని కాదు నేను తిట్టేది, ఆడెవడో తిట్టుకుంటున్నాను నేను. హల్లెలూయా. ఒకడు చూస్తుంటే భలే ఆశ్చర్యం అనిపిస్తుంటుంది.
ఆరను కొడితే వాడు ఇలా వంకరకు వస్తున్నాడని మేము ఆరను కొడతామా? మళ్ళీ సెల్లు చేతికి తీసుకొని అని చూస్తాడండి. నాకు అర్థం కాదు. వాడికి వాడొచ్చి మాగదలితే మేము తెస్తామా? వాడు తెస్తాడా? కారుకి చచ్చేది వాడని కదా మనం హారను కొడతాం. మరి వాడు మామయ్య సోదే ఎల్లో, వాడు సోదుడయ్యి వంకరగా తలకాయ పెట్టుకొని మాట్లాడేది వాడు. ఏం చేస్తావు? ఇలాంటి వాళ్ళు దెబ్బకి రోడ్డు మీద రకరకాల వాళ్ళు మనుషులు కనపడుతుంటారు. అర్థం కాలేదా అమ్మ? అలా ఉండకండి. ఇంట్లో కూడా మీరు కూడా కొంతమంది మహాతల్లులు ఉన్నారు. ఇక్కడ మహాతల్లులు ఉన్నారమ్మా. అమ్మా, ఆడు ఎంతో సంతోషంగా ఇంటికి వచ్చి ఏయ్ మరియా, ఏయ్ ప్రమేలా అన్నాడు అనుకో, ఆడు పిలిచిన 5 నిమిషాలకు ఏంది మెడకాయ తిప్పటంలో కూడా చేయలా, ఆడున్నాయి పో తెచ్చుకో, బజార్ వెళ్దాం రా, నేను రాను. ఆమెకెళ్ళి ఆ మనిషికి వెళ్ళి చూస్తుంటేనే కాళ్ళలో నుంచి నీరసం వస్తుంది వాడికి. సేల్స్ మ్యాన్ ఉన్నాడు అనుకో షాపులో, చీరెంత బాబు అన్నాడు అనుకో, 525. బాబు ఇంకో 2 చీరలే. ఈ నచ్చలేదా? కొన్ని హోటళ్ళు ఎందుకు దివాలెత్తే తెలుసా? ఇదిగో ఈ సప్లైర్ల దెబ్బకే. కొన్ని పెట్రోల్ బంకులు ఎందుకు దివాలెత్తే తెలుసా మీకు? అక్కడ పెట్రోల్ కొట్టోడు దెబ్బకే. ఆడు బండి ఆపిన 10 నిమిషాలు కూడా రాడండాడు. దున్నపోతు. అరే ఈ దున్నపోతాడు వచ్చింది నాకు మనమే అడుగుతాం, వెళ్ళిపోదాం పదాన్ని వెళ్ళిపోతాం. మీకు అర్థం కాలేదా? కొన్ని సంవత్సరాలు ఎందుకు పోతాయి అనుకున్నావు? ఈ దున్నపోతు దెబ్బకే. వస్తున్నా, నాకు మంచి మర్యాద ఉండదు. చిచ్చి, కొంచెం ప్రశాంతంగా ఉండండి. హల్లెలూయా. నేను చెప్పినట్టు చేయండి తల్లులారా. ఆడు ఎక్కడికి వెళ్ళలేడు యేసునామంలో. స్తోత్రం చెప్పు ఒకసారి. అమ్మయ్యా, ఇలాంటి మాటలు చెప్తే భలే నవ్వుతారు కదా. నేను ఎందుకు మధ్యలో కొంచెం సంసారాల దగ్గరికి వస్తున్నానంటే కొంచెం మీరు ఫ్రీ అవుతారని, మైండ్ ఒకే రకంగా ఉంటే స్ట్రక్ అయిపోయినట్టు చూస్తున్నారని. హల్లెలూయా. మంచిది. ఒక్కసారి బిగ్గరగా స్తోత్రం చెప్పండి. ఇప్పుడు చెబుతున్నాను మరలా, వినండి జాగ్రత్తగా. దేవుడు వీటిని ఆకాశ మండలం పంపించి మానవుడిని తన పోలికతో తన రూపంతో సుడించుకొని అతనికి జీవాయువును ఊది భూమి అంతటి మీద ఏలే అధికారము ఆదాము చేతిలో పెట్టేశాడు దేవుడు. కొట్టు చప్పట్లు ఒకసారి. ఎంత అధికారం అంటే మీకు యాస్టిజ్గా యేసు ప్రభువును చూస్తే ఆదామును చూసినట్లే, ఆదామును చూస్తే యేసు ప్రభువును చూసినట్లే. యేసు ప్రభు వారు శాసిస్తే సృష్టి ఆగిపోయింది కదా, ప్రకృతి ఆగిపోయింది కదా, చచ్చిన వాళ్ళని బ్రతికించాడు కదా, అద్భుతాలు చేశాడు కదా. ఆయన ముందు ఏది నిలవలేదు కదా. మీకు అర్థమవుతుందా? యాస్టిజ్గా అలాంటి ప్రభావం కలిగిన వాడే ఆదాము. 1 ఇంచు కూడా తక్కువగా యేసు ప్రభు కంటే ఆదాం. మీకు తెలుసా? హల్లెలూయా చెప్పాలి ఒకసారి. ఇంత మహిమ కలిగినటువంటి వానిగా తయారు చేస్తే ఏమండి, అతను పక్కటెముకలో నుంచి స్త్రీని నిర్మించి చక్కగా భార్యాభర్తలను ఏదేను తోటలో ఉంచాడండి. ఏదేను అనగా పరదైసు అని అర్థం. ఏదేను అనగా పరదైసు అని అర్థం. ఇప్పుడు క్రీస్తుని ఎరిగిన వారు, క్రీస్తునందుండి మృతులైన వారు చనిపోయిన ప్రతి ఒక్కరూ ఆ ఏదేను తోటలోనే ఉంటున్నారు, అంటే పరదైసులో. అదేంటి పాస్టర్ గారు, భూమి మీద లేదు కదా అంటే ఇది 3వ ప్లేస్లో ఉంది. ఇప్పుడు ఏదేను ఇప్పుడు 3 చోట్లకి ట్రాన్స్ఫర్ అయింది. అది ఫస్ట్ భూమి మీద ఉంది. ఆదాము తప్పు చేసిన తర్వాత దాన్ని పాతాళములోనికి తీసుకుని వెళ్ళాడు. యేసు ప్రభు తిరిగి లేచిన తర్వాత చెరగా పట్టుకొని అది పరలోకానికి భూమికి మధ్యలో ఉంది. మీకు అర్థమవుతుందా? ఆ పరదైసులో
ఇప్పుడు ఆత్మలన్నీ అదొక విడిది గృహంలాగా ఉన్నారన్నమాట. అదొక అద్భుతమైన స్థలం. దగ్గరగా స్తోత్రం చెప్పు ఒకసారి. ఇప్పుడు మీ అమ్మమ్మల్ని మీ తాతయ్యలను చూడాలంటే, యేసు ప్రభువుని నమ్ముకొని చచ్చిపోతారే, వాళ్ళని చూడాలంటే మీరు చచ్చిపోతే పరదేశంలోకి వెళ్ళి చూడొచ్చు. పరలోకంలో చూడలేము ఇప్పుడు ఎవరిని. పరలోకంలో ఇప్పుడు ఎవడో వెళ్ళలా, స్తోత్రం చెప్పాలి. పరలోకానికి ఎవ్వరూ వెళ్ళలేదు. ఇప్పుడు చచ్చిపోయిన వాళ్ళందరూ అక్కడే ఉంటున్నారు. వినండి జాగ్రత్తగా. ఇప్పుడు ఆ తోటలో ఉన్నాడు మానవుడు. మానవుడిని దేవుడు తయారు చేశాడు అనడానికి నిజంగా రుజువేంటి పాస్టర్ గారు? సైన్స్ కూడా చాలా దగ్గర మ్యాచ్ అవుతుంది. మీరు జాగ్రత్తగా వినండి. ఎందుకో చెప్పనా? నాకు తెలిసినటువంటి మా పెద్దలు మనుధర్మశాస్త్రం ప్రకారం మానవుడు ఎలా పుట్టాడు అంటే, ఒకడు దేవుని తలలో నుంచి వచ్చాడు, ఒకడు భుజాల్లో నుంచి వచ్చాడు, ఒక జాతి ఏమో కడుపులో నుంచి వచ్చింది, మిగతా అన్ని జాతులు కాళ్ళ నుంచి వచ్చినాయి. వాళ్ళు శూద్ర కులాలు అంటరానటువంటి వారని మా పెద్దలు నాకు చెప్పారు. కానీ అది సైన్స్ ప్రకారం ఇంత చదువుకొని ఇంటి వెనకాల చచ్చినట్లు నువ్వు ఎలా ఒప్పుకుంటావు? తలలో నుంచి ఒక తల్లికి, తలలో నుంచి ఒక కొడుకు, భుజాల్లో నుంచి ఒక కొడుకు, కడుపులో నుంచి ఒక కొడుకు, కాళ్ళ నుంచి ఒక కొడుకు ఎవరికైనా పుట్టాడా? దానికి సైన్స్ ఒప్పుకుంటుందా? అయితే దేవుని వాక్యం ఎంత చక్కగా ఒప్పుకుంటుందా మనకి అర్థమవుతుందంటే, నేల మట్టిలో నుంచి నరుడు నిర్మించాడు అనడానికి రుజువు ఏమిటంటే, మన శరీరంలో ఎలాంటి మట్టిలో ఎలాంటి గుణగణాలు ఉన్నాయో మన శరీరంలో కూడా అలాంటి గుణగణాలే ఉన్నాయి. ఏమండి చూడండి, ఐరన్ అని, మెగ్నీషియం అని, పొటాషియం అని, ఇంకా రకరకాలైనటువంటి ఉన్నాయి కదా. మట్టిలో ఏముందో మానవుని శరీరంలో అదే ఉంది. అది సైన్సు ఖచ్చితంగా ముక్కు మీద వేలేసుకొని అది ఒప్పుకొని తీరుతుంది. స్తోత్రం చెప్పాలి ఒకసారి. అంటే ఇప్పుడు మనం ఎక్కడి నుంచి పుట్టాం? మట్టిలో నుండే వచ్చామని దానికి ఒక నిదర్శనం అన్నమాట. ఇప్పుడు ఈ మానవునికి సర్వ అధికారం ఇచ్చి దేవుని కుమారుడిగా సమస్తం ఇది ఏలేటువంటి వాడిగా ఉంచి సమస్త భూజంతువులు నేలన పాకే పురుగులతో సహా అతను స్వాధీనంలో ఉంచాడు దేవుడు. ప్రతిరోజు ఆయనతో వచ్చి మాట్లాడేవాడు. కానీ ఇక్కడే ఇప్పుడు చిన్న విషయాన్ని మీకు జ్ఞాపకం చేస్తాను. ఈ తోటలో 2 చెట్లు నాటాడు అని బైబిల్ చెబుతుంది. ఒకటి జీవవృక్ష ఫలం, మరొకటి మంచి చెట్లను తెలివినిచ్చే ఫలం. ఆ చెట్టు ఫలము తినని దినమును నిశ్చయముగా నీవు చచ్చిపోతావని ఒక షరతు పెట్టాడు ప్రభు, ఒక ఆజ్ఞాపించాడు. జాగ్రత్తగా వినాలి. ఈ తోట చెట్ల పండ్లు ఏదైనా తినొచ్చు, అది మాత్రమే నీవు తినకూడదు అన్నాడు. ఇది మనోళ్ళు చాలామంది అర్థం కాక ఏమంటున్నారంటే, అన్నా యేసుప్రభు వారు ఇంత చేసినటువంటి వాడు ఆ ఒక చెట్టు నాటకపోతే బాగుండేది కదా అని అనుకుంటున్నారు. ఇప్పుడు నేనేమంటానంటే, ఆదాముకు ఒక చెట్టే ఉంది, ఇప్పుడు మనకు చుట్టూ చెట్లే ఉన్నాయి. ఆ చెట్లు చూసారా? మీ ఊళ్ళో కూడా ఉన్నాయి, చూసారా చెట్లు? చూడలేదా? చూస్తే తినాలని చూస్తున్నారా? హల్లెలూయా. చెట్లు ఉన్నాయా లేవా? పిల్లని కాలేజీకి పంపించాం, అక్కడ ఒక జులాయిగాడు బైక్ వేసుకొని వచ్చాడు. అర్థమవుతుందా? టూక్కు బైకు. అక్కడుండి ప్రతిరోజు అక్కడ ఒక కాలు దాని మీద ఒక కాలు కింద పెట్టి ఇలా ఉంటున్నాడు. ఈ పిల్ల వచ్చేటప్పుడు పోయేటప్పుడు చూస్తుంది ఆ పండు వైపు, శోధించబడుతుంది. అబ్బా ఈ హీరో అయితే బాగుండు అనుకుంటుంది. అది ఒక పెద్ద పండు. మీకు అర్థం కాలేదా? అబ్బాయి కూడా ఆ అమ్మాయి పండే. ఇంటి పక్కన వాడి భార్య వైపు చూస్తున్నావే, అది ఒక శోధించబడుతున్న ఒక పండు. ఇంటి పక్కన ఒక సహోదరుడి వైపు చూస్తున్నావే ఆశతో, దురుద్దేశంతో, అది ఒక పండు కాదా? ఏంటి అలా చూస్తున్నారు నా వైపు? ఇదేంటి నాయనో, మా ఊరిలో కూడా ఉన్నాయి పళ్ళు అంటే, చుట్టుపక్కల అన్నీ ఉన్నాయే అన్నట్టు. మరి ఎక్కడికి వెళ్తాయి? ఆజ్ఞ అతిక్రమమే పాపము. అది దేవుని అధికారమునకు సాదృశ్యం. ఇప్పుడు లూసిఫర్ వేసిన మాస్టర్ ప్లాన్ ఏమిటంటే, నేను తప్పు చేస్తే దేవుడు పరలోక మహిమ నుండి నన్ను కిందకు తోసేశాడు కదా, నరకానికి ఒక మూలను త్రోసేశాడు కదా. ఇప్పుడు తన కుమారుడైన మానవుడు తప్పు చేస్తే అదే న్యాయం దేవుడు చేస్తాడు. ఇప్పుడు నేను ఏ విధము చేతనైనా మానవుడిని తప్పు చేపించాలి, అది వాడు కంకణం కట్టుకున్నాడు. ఇప్పుడు గమనించాలి. ఇప్పుడు డైరెక్ట్గా ఆదాము దగ్గరికి వచ్చి నిలబడే దమ్ము సాతానుగాడికి లేదు. అందుకనే తన క్రాస్ బీడ్ ఉందే, పక్కటెముకు తీశాడే,
అక్కడికి వచ్చాడు. వినండి జాగ్రత్తగా, స్తోత్రం చెప్పాలి. బైబిల్లో పౌలు కూడా అదే చెప్పాడు. అవ్వ తప్పు చేయలేదు, పాపం చేయలేదు. ఎవరు ఫస్ట్ తప్పు చేసింది? ఎవరో అవ్వే. ఆదాము తప్పు చేయలేదు అన్నాడు. వినండి జాగ్రత్తగా. ఇప్పుడు ఎలా వస్తాడు, ఎలా రావాలి తోటలోకి? వాడు జాగ్రత్తగా ఆలోచించాడు. చాలా దుర్మార్గుడాడు. సింహంలో దూరదామా? కుదరదు. ఎందుకంటే సింహం ఆదాముకు మచ్చికైపోయింది. పెద్ద పులిలో దూరదామా? పెద్ద పులి ఆదాముకు మచ్చికైపోయింది. ఏ చిన్న కుందేలైనా మానవుడికి మచ్చికైపోయింది. ప్రపంచంలో ఒకే ఒక జీవి మానవుడికి అలవాటు కానిది, మచ్చిక ఉన్నటువంటిది ఏదైనా ఉందంటే అది సర్పం. కుక్క కానీ, నక్క కానీ, పంది కానీ ఏదైనా సరే మానవుడికి గుచ్చు 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 అనగానే పందులు వస్తాయి, అవునా కాదా? ఇజ్జు అనగానే కుక్కలు వస్తాయి, అవునా కాదా? నువ్వు దేనైనా పిలిస్తే వచ్చేస్తాయి. కానీ పాము మాత్రం రా 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 అంటే వచ్చిద్దా? పుస్సును లేసిద్ది. దానంత దుర్మార్గమైన బుద్ధి ప్రపంచంలో ఏ జీవికి లేదో. అర్థమవుతుందా? మీరు ఎవరైనా పాములు జాక్కోక చూసారా? ఒక అమ్మాయి జాక్కుందంట పాముని. వినండి, ఈ మధ్య నేను యూట్యూబ్లో నేను చూశాను. హల్లెలూయా. కొండ సిలువను తీసుకొచ్చుకొని చిన్నపిల్లప్పుడు చాక్కుంది. అది చాలా పెద్దదైపోయింది. ఇంత లావున ఇంత పొడుగైపోయింది. 4 రోజులు అన్నం తింటలేదు, అంటే భోజనం మ్యాథ్ తింటలేదు. తినకపోతుంటే అయ్యో నా బుజ్జి కొండ సిలువ ఏమి తింటలేదని డాక్టర్ గారి దగ్గరికి వెళ్ళి సలహా తీసుకోవడానికి వెళ్ళింది. డాక్టర్ గారండి, నా బుజ్జి కొండ సిలువ అది ఏం తింటలేదండి, దానికి ఏదైనా ఆకలి అయ్యేటట్లు మందులు ఇవ్వండి అని వెళ్ళిందట. ఏం చేస్తుంది ఏంటని అడిగాడు డాక్టర్ గారు. ఏం లేదండి, అది 4 రోజుల నుంచి నాకు మ్యాథ్ తినటం లేదు. నేను ఎటు వెళ్తే అటే చూస్తుందండి, నా వైపు చూసి అంటుందండి, అదేం నిద్రపోవట్లేదు, పాపం అన్నం తింటలేదండి, ఆ బుజ్జిముండకి ఏం రోగం వచ్చిందోనండి అన్నదట. నీ ముఖం ఏం కాదు, దానికి ఏ రోగం రాలా. అది కడుపు ఖాళీ చేసుకొని నిన్ను ఎలా మింగాలా, ఎంతవరకు వస్తావా, ఎన్ని రోజులు పట్టుతావా అరగడానికని ప్లాన్ చేస్తుంది. అర్జెంటుకు పోతావు, దాన్ని తీసుకెళ్ళి అడవిలో ఇడిచిపెట్టమన్నాడట. మీకు అర్థమైందా? ఎవరైనా దాక్కుంటారా పాముని? మా అమ్మమ్మల్లూరులో ఒకడు త్రాసుబాముని ఎవడు చంపడానికి వచ్చిన చేలో ఉన్న పామునే అదేం చేసిందిరా మిమ్మల్ని, దాని దారిన చూడనే ఆ తండ్రిని మూలన, అది నేను వెళ్ళినప్పుడల్లా ఇలా చూస్తుందిరా, దాన్ని ఎవడైనా కొట్టాడంటే చంపుతా, నా చేనుకు అది ఆశీర్వాదం అని సాగుతున్నాడు. పెసరేసాడు చేలో పెసర. ఈడు పొద్దున్నే చేనుకి వెళ్ళాడు, ఆ దారిలో గీత పడింది చేలో. ఈడు కడుపులో మండి హాయ్ ఎవరిదిరా గీత అని పరిగెడుతున్నాడు. అదేమో మేతకొచ్చింది పెసర చేలోకి. ఏంటది? పాము. ఈడు వెళ్తున్నప్పుడు దాని మీద తోక మీద కాలేశాడు, బస్సం లేచి కాటేసింది. అక్కడే పడి చచ్చిపోయాడు. హాస్పిటల్ తీసుకొచ్చాడు కూడా లేడు. ఫ్రెండ్ ఏం చేసిందమ్మా? ఎవరైనా ఫ్రెండ్ అవుతారు కానీ త్రాసుబాము పాము నీకు ఎప్పటికీ ఫ్రెండు అవ్వదో. అందుకని కఠినమైన హృదయాలను దుష్టుడు ఎన్నుకుంటాడు. సంఘములో కూడా కృతజ్ఞత లేనటువంటి వాడిలో దూరతాడాడో, మంచికి చెడ్డకి వ్యత్యాసం ఎరగనటువంటి వాడిలో దూరతాడాడో. నీకు అర్థమవుతుందా? ఎవరైనా సర్పం లాంటి వాళ్ళు ఉన్నారా సంఘంలో? పోతారు బిడ్డలారా. కృతజ్ఞత కలిగి ఉండండి. అపవాదికి చోటు ఇవ్వద్దు. ఆడు అందులోకి దూరొచ్చి తిన్నగా వచ్చి ఏంటి చెట్టు పండు తినలేదు అమ్మాయి అని అడిగాడు. నీతోనే మాట్లాడుతున్నాను, స్తోత్రం చెప్పగలరా? హల్లెలూయా. అంటే ఈ అవ్వమ్మంటదండి, అది తింటే చచ్చిపోతామని మా ప్రభు చెప్పాడు అనింది. నిజమా? ఏంటి చెప్పింది? నిజమా? ఎంత నైస్గా మాట్లాడుతున్నాడు. నిజమా? నిజం కాదా? నిజమా అన్నప్పుడు మనలో ఏమొచ్చింది? అనుమానం వస్తుంది. అనుమానం ఎప్పుడైతే వస్తుందో విశ్వాసం నాశనం అయిపోయింది, విశ్వాసం ముక్కలైపోయింది,
విశ్వాసం నీరు కారిపోయింది. జాగ్రత్తగా వినండి. నిజమా? మా ఆయన చాలా మంచోడు, నీ ముందే అలా ఉంటాడు అన్నదాన్ని నవ్విందని దొంగ నవ్వు. మా ఆయన మంచోడు కదా అని అనుమానం వచ్చిందా లేదా? నా భార్య ఎంతో మంచిది, అలా అనుకోపోతే బ్రతకలేములే బ్రదర్ అంటాడు ఒక ఎదవ. భార్య మంచిది అనుకోపోతే బ్రతకలేములే బ్రదర్ అంటే అనుమానం వచ్చిందా రాదా? చెప్పరేంటమ్మా? ఇప్పుడు దేవుడి మాట మీద, దేవుని ప్రేమ మీద, దేవుని ఆజ్ఞ మీద అనుమానం వచ్చింది ఈమెకి. వెంటనే దాన్ని అందుకొని ఏమన్నాడంటే, మీరు చావరు, తినని దినమును దేవతలు అయిపోతారని ఆపరిచ్చాడు. ఒకటి, దేవుని మాటనే అబద్ధముగా చూపించాడు, వాడి మాట నిజమని చూపించుకున్నాడు. అర్థమవుతుందా? ఆపరగొడిచ్చాడు, నువ్వు దేవతలు అయిపోతావని. ఈ అబద్ధ బోధని ఎప్పుడైతే మొట్టమొదటగా ఆ అవ్వ ఆదాముల దగ్గర తీసుకొని వచ్చాడో, అబద్ధ బోధకు చెవియొగ్గిన ఈ దంపతులు దేవుని ఆజ్ఞను అతిక్రమించారు. ఇదొక పెద్ద గేమ్ ఆడాడు అక్కడ, ఇదొక పెద్ద ఆట. స్తోత్రం చెప్పాలి. ఇది ఈ యుద్ధం కాదు. కత్తులైతే ఎదురు బదురు యుద్ధం చేసుకోవడం అయితే ఆదాము నోట నుంచి వచ్చిన మాట వాడిని జయిస్తుంది. ఇక్కడ అది కాదు, ఇక్కడ జోజమాడాడు, మోసం చేశాడు. మీకు అర్థమవుతుందా? ఈ మోసంలో మోసపోయింది ఎవరో తెలుసా? అవ్వ, ఆదాము. మోసపోయిన వాడు ఓడిపోయాడని అర్థం, ఓడిపోయిన వాడు బానిస అవుతాడని అర్థం, గెలిచిన వాడు అధికారి అవుతాడని అర్థం. ఇప్పుడు ఆదాము యొక్క అధికారం ఎవడి చేతికి చేజిక్కింది? ఆదాము ఆ లూసిఫర్ సాతాను గాడి చేతికి వచ్చేసింది. ఇప్పుడు బానిస ఎవడో చెప్పరేంటండి? ఆదాము. దేవుని ప్రణాళిక మరలా చేయి జారిపోయింది. నిజమండి, ఆయన అంత సహనపరుడు ఎవరు లేరండి. అల్లారి ముద్దుగా పెంచుకున్నారు, ఒక్కతే కూతురు, 4 కొడుకుల తర్వాత అల్లారి ముద్దుగా పెంచుకున్నారు. కింద పడితే మట్టి అంటిద్దేమోనని ఈ మధ్యకాలంలో ఆ అమ్మాయి ఒక పచ్చి బేవర్సగాన్ని తీసుకొని వెళ్ళిపోయింది. వాడికి ఇల్లు లేదు, వాకిల్ లేదు, ఉద్యోగం లేదు, చదువు లేదు, సంధి లేదు. ఇటు గుండు చేశాడు, ఇక్కడేం కొబ్బరి పెట్టాడు. సరే ఏం చేయాలి అర్థం కాక పోలీస్ స్టేషన్కి పిలిపించారు. పిలిపిస్తే తల్లి, తండ్రి, అన్నదమ్ములు పిచ్చోళ్ళు ఏడిసినట్టు ఏడుస్తున్నారు. ఆ పిల్ల ఏముందో తెలుసా? ఏంటండి ఎస్ఐ గారు ఎందుకు పిలిపించారు? అమ్మాయి నువ్వు అలా వెళ్ళిపోవడం తప్పు కదా అన్నాడు ఎస్ఐ గారు. ఏం తప్పు? నేను మేజర్ని, ఆ అబ్బాయి మేజరు. ఏంటి? ఎస్ఐ గారిని బెదిరిస్తుందండి. తల్లి కన్నీరు కారుస్తుంది, తండ్రి కన్నీరు కారుస్తున్నారు, అన్నదమ్ములు పిచ్చి వాళ్ళు అయ్యారు, ఏడుస్తున్నారు. వారి వైపు కూడా చూడాల ఈ లూసిఫర్ పిల్ల. గుండెలు బాదుకొని ఏడ్చుకుంటూ వచ్చారండి. ఆడు సరదాగా భుజం మీద చేసుకొని తీసుకెళ్ళాడు. ఏం చేయగలడు ఆ తండ్రి? ఏం చేశాడు ఆ తండ్రి? ఆ తల్లి ఏం చేసింది? ఇప్పుడు ఓడిపోయి బానిసైపోయినటువంటి మానవుడిని దుష్టుడు వశపరుచుకున్నాడు. అప్పుడు దేవుడు న్యాయాధిపతి కదా, నీకొక న్యాయం నాకొక న్యాయం తీర్చడు ఆయన. పరలోకము నుండి దేవదూతలను త్రోసివేసినట్లే పరదేశులో నుండి అవ్వని ఆదామును కూడా త్రోసేసేసాడు. ఇప్పుడు వాడికి అధికారం, మానవుడికి అధికారం ఎవడో తెలుసా? సాతానుడు. వాడు రాజు. ఎలా తెలుసు పాస్టర్ గారు నీకు రాదని? యేసు ప్రభు నోటితో ఒప్పుకున్నాడు. ఇదిగో లోకాధికారి వస్తున్నాడని. చెప్పాడా చెప్పలేదా? లోకాధికారి వస్తున్నాడని. వినండి, ఎవరికైనా డౌట్ వస్తే తర్వాత నన్ను అడగండి, స్తోత్రం చెప్పాలి, విమర్శించుకోకండి. లేదా నీకు అర్థమైతే నీకు అర్థమైనట్లు నాతో చెప్పండి. అయిపోయిన తర్వాత, వాక్యం అయిపోయిన తర్వాత, నీవు కానీ నాకు మొక్కితివా ఇదంతయు నీకు ఇచ్చేస్తానన్నాడు సాతానుడు. అంటే ఇప్పుడు వాడి చేతులు ఏముంది? అధికారం ఉంది. ఈ అధికారం ఫస్ట్ ఎవరిదే? రాజు అయిన ఆదాముది, దేవుని కుమారుడైన ఆదాముది. ఇప్పుడు ఈ అధికారం ఎవరికి చిక్కింది?
సాతానుకు చిక్కింది. ఇప్పుడు ఆదాము బానిస అయితే ఆదాముకు పుట్టిన వారు ఏమవుతారు? స్వతంత్రులు అవుతారా? బానిసలే అవుతారు. బానిస కొడుకు బానిసే అవుతాడు. ఇప్పుడు ఏమిటి బానిస అంటే పాపము చేయించాడు. పాపము చేయు ప్రతివాడును పాపమునకు దాసుడయ్యాడు. వాడి పరిపాలనలో 3 చట్టాలు చేశాడు. ఇప్పుడు గమనించాలి. ఇప్పుడు మనకు ప్రభుత్వం మారిన వెంటనే చట్టాలు మారుస్తున్నారుగా, వారి ప్రభుత్వానికి సంబంధించిన చట్టాలు చేస్తున్నారుగా. వాడి చట్టంలో 3 చట్టాలు అమలు చేశాడు. రోమీలకు రాసిన పత్రిక. ఇప్పుడు చూడండి, మీకు అర్థమవుతుంది. 1వ అధ్యాయం 23 నుండి 25 వాక్యాలు ఒక మాట చూడండి. వారు అక్షయుడగు దేవుని మహిమను క్షయమగు మనుషుల యొక్కయు పక్షుల యొక్కయు చతుత్పాద జంతువుల యొక్కయు పొరుగుల యొక్కయు ప్రతిమా స్వరూపములుగా మార్చిరి. ఈ హేతువు చేత వారు తమ హృదయములో దురాలోచనను అనుసరించి సౌండ్ పెట్టమ్మా తమ్ముడికి. తమ శరీరములను పరస్పరము అవమానపరుచుకున్నట్లు దేవుడు వారిని అపవిత్రతకు అప్పగించెను. అట్టి వారు దేవుని సత్యమును అసత్యమునకు మార్చి సృష్టికర్తకు ప్రతిగా సృష్టమును పూజించి సేవించిరి. చాలు, అర్థమైందా మీకు? సేవించాల్సింది ఎవరిని? మనం సృష్టికర్తని. మనల్ని నేల మట్టిలో నుంచి నిర్మించిన వాడెవరో? దేవుడు. గాలి నీరు వేడి సమస్తం ఇచ్చిన వాడెవరో? దేవుడు. భూమిని ఆకాశమును కలుగు చేసిన వాడెవరో? దేవుడు. ఇప్పుడు సేవించేది ఎవరినే? సృష్టిని. సృష్టిలో పురుగునైనా ఆరాధిస్తాడు, జంతువునైనా ఆరాధిస్తాడు, కుక్కనైనా ఆరాధిస్తాడు, పందినైనా ఆరాధిస్తాడు. సృష్టికర్తలు మాత్రమే ఆరాధించడు. ఇప్పుడు ఈ కుట్ర ఎవడదంటే సాతానుడిది. ఆదిలోనే ఈడి కుట్ర, ఇప్పుడుది కాదు. మీకు అర్థమవుతుందా? మీరు నిన్న మొన్న పుట్టలేదు. ఇది భూమి పుట్టినప్పుడు నోవాహు కాలము నుండే ఈ కుట్ర జరిగింది. మీకు అర్థమవుతుందా? అప్పటి నుండే సృష్టికర్తకు ప్రతిగా సృష్టిని పూజించడం, సేవించడం జరిగింది. ఫస్ట్ వాడు అమలు చేసినటువంటి చట్టం ఇది. అర్థమవుతుందా? ఆ చట్టంలోని రాజులు, చక్రవర్తులు, మేధావులు, ఏమండి మహావీరులు అనబడుతున్నటువంటి వారు ఆ యొక్క చట్టానికి ఆ చట్టములో లయమైపోయి బానిసలైపోయి సృష్టికర్తను తెలుసుకోకుండా చచ్చారు. ఫస్ట్. 2, దాని ద్వారా వచ్చినటువంటి భయంకరమైనటువంటి శాపం ఏమిటంటే మానవుని హృదయంలోనికి చూడండి ఒకసారి 26 నుండి 28 వాక్యాలు. అందువలన దేవుడు తుచ్చమైన అభిలాషులకు వారిని అప్పగించెను. వారు స్త్రీలు సైతము స్వాభావికమైన ధర్మమును విడిచి స్వాభావిక విరుద్ధమైన ధర్మమును అనుసరించిరి. అటువలే పురుషులు కూడా స్త్రీ యొక్క స్వాభావికమైన ధర్మమును విడిచి పురుషులతో పురుషులు అవాచ్యమైనది చేయుచు తమ తప్పిదమునకు తగిన ప్రతి ఫలమును పొందుచు ఒకరి ఎడల ఒకరు కామతప్తులైరి. నెక్స్ట్ ఏమొచ్చిందమ్మా? కామాతృత. ఎంత నీచమైన ఆలోచన అంటే ఈరోజు మీరు ఆలోచించండి. ఇదే మనుషుల్లో అప్పటి నుండి ఇప్పటి వరకు అదే పనిచేస్తుంది. వరుస లేదు, వాయు లేదు, వయసు లేదు. 6 నెలల పిల్లని తల్లి పక్కలో ఉన్న బిడ్డని, కౌగిలిలో ఉన్న బిడ్డను ఒక దుర్మార్గుడు తీసుకొని వెళ్ళి రేపు చేసి చంపేశారట. ఎన్ని నెలల పిల్ల? 9 నెలలు అట్టుంది. వరంగల్లో వినలేదా మీరు? ఆ పిల్లను చూస్తే ఒక మృగం, సింహం కూడా చక్కగా వెళ్ళి ఆ పిల్లని ముద్దులాడిద్ది. వీడికి ఎలా ప్రాణం ఒప్పింది? ఏంటి కామాతృత? దుర్గి అనే ఊరిలో కన్న తల్లిని పాడు చేయబోతుంటే, నా భారీ స్థానంలో నువ్వు ఉండమని ప్రతిరోజు వేధిస్తుంటే రోకల బండ తీసుకొని కొడుకుని దెబ్బకే చంపేసి అదే రోకల బండ తీసుకొని పోలీస్ స్టేషన్కి వెళ్ళి కూర్చుంది. అర్థమవుతుందా? ఈ రోజున అన్నని లేదు, తమ్ముడని లేదు, వరుస లేదు, వాయి లేదు, ఫ్రెండ్ అని, స్నేహితుడని, ప్రాణ స్నేహితుడిని ఇంటికి తీసుకొని వస్తే ఆ భార్యకే టెండర్ పెడుతున్నాడు దుర్మార్గుడు. కామాతృత. మానవత్వము లేదు, మనిషిలో నీచమైన కోరికలు. అర్థమవుతుందండి? దేవతలు అనబడుచున్న, దేవుళ్ళు అనబడుచున్నటువంటి వారు కూడా వారిని ఏం చేయట్లేదేమో అనిపిస్తుంది ఇప్పుడు నాకు. మీకు అర్థం కావట్లేదా? ఇంక లోపలికి వెళ్ళకూడదు. స్తోత్రం చెప్పాలి ఒకసారి. ఏమొచ్చిందమ్మా మానవుల్లోనికి?
కామాతృత. బైక్ తోలేది ఎవడరా? మగోడా ఆడపిల్ల? నువ్వు చెప్పరా. మగపిల్లోడు. అర్ధనగ్నంగా అడ్వర్టైజ్మెంట్ ఇచ్చేది ఎవడరా? ఆడపిల్ల. అర్ధనగ్నంగా ఉండి ఇలా కాలేసి ఈ బైక్ను వాడండి అంటే దాని అర్థం ఏంటి? ఎంత మీనింగ్ ఉందో తెలుసు అందులో. ఎంత నీచం. ఆడపిల్ల పవిత్రమైన తల్లి అని, ఏమండి, ఆ తల్లి గర్భం నుంచి మనం వచ్చామని మనం అనుకుంటున్నాం. అదే ఆడపిల్లని అడ్వర్టైజ్మెంట్ కొడతావా? అడ్వర్టైజ్మెంట్ కొడతావా? నీ కూతురుని వాడతావా? నీ భార్యను వాడతావా అడ్వర్టైజ్మెంట్కి? ఆడపిల్ల కాదామా? ఎంత నీచమైన కామాతృత అంటే, ఆడపిల్ల ఈ రోజున కూరగాయలకు వెళ్ళడానికి వీలు లేదండి, బయటికి వెళ్ళడానికి వీలు లేదండి. ఎంతమంది ఎంటబడుతున్నారో, ఎంతమంది నీచమైన మాటలు మాట్లాడుతున్నారో. దీని పేరేమంటారు? కామాతృత. ఇంకా నీచమైన పరిస్థితి ఏం జరిగిందో చెప్పనా? స్త్రీలే పాపం చేసుకుంటున్నారు, పురుషులే పాపం చేసుకుంటున్నారు. ఈ బ్యాచిలర్లు ఉంటారే, పురుషులే పాపం చేసుకుంటున్నారు, స్త్రీలే కామాంధులై పాపం చేస్తున్నారు. దీనికి తట్టుకోలేక ఈ మధ్యకాలంలో సుప్రీంకోర్టు ఒక తీర్పు ఇచ్చింది, పెళ్లి చేసేసుకోండి అని. ఎవరెవరో మగోళ్ళు పెళ్లి చేసుకోండి, ఆడవాళ్ళే పెళ్లి చేసుకోండి. వరి దరిద్రులారా. ఒక కుక్క కూడా ఆడకుక్క పెళ్లి చేసుకోదు కదరా. మొక్కొక్క పెళ్లి చేసుకోదు కదరా. నీకు ఎలా మనసు వచ్చిందా దుర్మార్గుడా? ఇది సాతాను చేసిన పని కాదా? ఏమంటే మొక్కొక్క చూసి మొక్కొక్క ఎంట పడిద్దండి? మరి పశువా? ఇది మనుషుల వలన కలిగింది కాదు. దేవుని స్వరూపం ఏమైంది? దేవుని ఆలోచన ఏమైంది? ఇది దయ్యం కాడు పెట్టినటువంటి కామాతృత. దీని తర్వాత ఇక మనుషుడు సమస్తమైన దుష్టత్వముతో నింపబడ్డాడు. 29 నుండి చదువు. అట్టివారు సమస్తమైన దుర్నీతి చేతను, సమస్తమైన చదువు మొత్తం కింద వరకు చదువు. దుష్టత్వము చేతను, లోభము చేతను, ఈర్ష్య చేతను నిండుకొని మత్సరము, నరహత్య, కలహము, కపటము, వైరమును వాటితో నిండిన వారై కొంటెగాండును, అపవాదకులను, దేవద్వేషులను, హింసకులను, అహంకారులను, పింకమలాడు వారును, చెడ్డ వాటిని కల్పించువారును, తల్లిదండ్రులకు అవిధేయులను, అవివేకులను, మాట తప్పువారును, అనురాగ రహితులను, నిర్దయులునైరి. ఇట్టి కార్యములను అభ్యసించు వారు మరణమునకు తగిన వారు. ఫినిష్ అయిపోయింది. దేనికి తగిన వాడు అంటే శాసనం ఫినిష్. నరకానికి పాత్రుడు. ఏం మరణం అది? నిత్య గుండం, అగ్నిగుండం అనే మరణం. ఆధ్యాత్మికంగా పండు దినము నుండి నిశ్చయముగా చచ్చిపోతావు. ఎక్కడ చచ్చిపోయాడు ఇప్పుడు? నిత్య నరకం అని అగ్నిగుండానికి వెళ్ళిపోయాడు. నువ్వైనా నేనైనా ఎవడైనా సరే పుట్టిన ప్రతి ఒక్కడు చస్తే నరకానికి వెళ్ళిపోవాల్సిందే. ఇక దాని శాసనం మార్చగలిగిన దమ్ము ధైర్యం ఎవడికి లేదు. దేవుని పని సర్వనాశనం అయిపోలేదా? దేవుని కుమారులు పాడైపోలేదా? కుమార్తెలు పాడైపోలేదా? దేవునికి దుఃఖం రాదా? నీ కొడుకులందరూ 4 కొడుకులు పుడితే 4 కొడుకులు జీవిత ఖైదు అయితే, నలుగురు కొడుకులు జీవిత ఖైదు శిక్ష పడితే ఏ తల్లి అయినా బ్రతుకుతుందా? నీకు అర్థం కాలేదా? ఏం చేయాలి? మనమైతే చేతకానటువంటి వారుగా ఉంటాం. భూమి నిరాకారముగా శూన్యముగా ఉన్నప్పుడు దేవుడు దాన్ని నూతన పరిచినట్లే మరలా తిరిగి మానవుని రక్షించుకోవాల్సిన అవసరం దేవుని మీదే ఉంది. అప్పుడు దేవుడు, ఆ ప్రేమ కలిగిన మహానుభావుడు తన మహిమ గల సింహాసనం మీద నుంచి లేచి, అర్థమవుతుందా, పరలోకంలో నిల్చున్నాడు. అలాగూ 24 పెద్దలు, గనులైన దేవదూతలు అందరూ వచ్చి ఆయన నిలబడితే ఎవరైనా కూర్చుంటారా? 24 పెద్దలతో సహా నిల్చున్నారు. ఏంటి నాయనంటే, నేను మానవుని రక్షించుకోవడానికి మానవునిగా తిరిగి వెళ్తున్నాను అని చెప్పాడు. 24 పెద్దల కన్నీళ్ళు పెట్టి ఏమడిగారో తెలుసా? నాయనా, నువ్వెందుకు వెళ్ళడం?
మాలో ఎవరినైనా పంపించండి, మేము ప్రాణం పెట్టేస్తాం. మీ ప్రాణం వారికి రక్షణ కలిగించదు. దూతలు అక్కడ ఉన్నటువంటి ప్రతి ఒక్కరు, ఓ దేవుడా నువ్వు వెళ్ళటం ఏమిటి, మేము వెళ్తాం. కుదరదు, మీ రక్తం మీ ప్రాణం కుదరదు, నేనే అక్కడికి వెళ్ళవలసి ఉంది. లేచి జానడ గర్భములో ఆకాశ మహాకాశాలు పట్టణ దేవుడు జానడ మురికి గర్భములో 9 నెలలు పడుకున్నాడు. తెలుసండి, మురికి గర్భంలో 9 నెలలు పడుకున్నాడు ఆయన. అక్కడి నుంచి వచ్చిన తర్వాత బయటికి పడితే ఎక్కడైనా పానుపు మీద పడుకోబెట్టారా? గడ్డిలో, పశువుల పాకలో పడుకోబెట్టారు. ఈ లోపల వాడికి అనుమానం వచ్చింది. ఎవడికే? సాతానుగాడికి అనుమానం వచ్చింది. సాతానుడికి అనుమానం వచ్చి వెంటనే వెళ్ళి ఎవడిలో దూరాడంటే హెరోదు రాజులో దూరి ఒక చట్టాన్ని పుట్టించాడు. చిన్న పిల్లలందరినీ చంపించేసి అందులో ఇతను కూడా ఉండి చచ్చిపోతాడు అనుకున్నాడు. ఎందుకంటే వాడికి అనుమానం. పర్టికులర్గా యేసు ఎక్కడ పుట్టాడో వాడికి తెలియదు, ఎలా ఉన్నాడో తెలియదు, కానీ వాడికి మాత్రం ఒక అనుమానం, చంపించేయాలి. ఎందుకంటే ఏదైనా తోటలో దేవుడు చెప్పాడు, స్త్రీ సంతానముని తల చితక తొక్కేస్తుందని. ఇప్పుడు స్త్రీ సంతానం ఎవడో వాడికి జుట్టు బిక్కొని చస్తున్నాడు. గొర్రెల కాపరులు వచ్చారు, దేవదూతలు వచ్చారు, ఈయన ఆయనై ఉండొచ్చు, అయ్యి బాబోయ్ ఈయన కానీ పెరిగి పెద్దవాడయ్యాడంటే నేను చచ్చిపోతాను అనుకొని రాజులో దూరాడు. రాజు ఒక చట్టం చేశాడు, 2 సంవత్సరాల లోపు ఉన్న పిల్లలందరినీ నరికి పడేయండి అని. అందుకనే మీరు ఇప్పుడు మనల్ని ఏలుతున్నటువంటి రాజుల్లో దూరతాడు సాతానుగాడు. దైవ సేవకులారా, సంఘమా, రాజుల కొరకు ప్రార్థన చేయమన్నది అందుకనే. వాడు ఒక చట్టం చేశాడు అంటే మనం చాలా నష్టపోతాం, సంఘాలు నష్టపోతాయి, సంఘాలు పాడైపోతాయి. అర్థమవుతుందా? అందుకని మీరు సుఖముగా నెమ్మదిగా బ్రతకాలంటే రాజులను సాతానుడు వాడుకోకుండా ప్రార్థన చెయ్యాలి. అంతేగాని బిర్యానీలు తిని, దున్నపోతులు తిన్నట్టు తిని పండుగలు చేసుకోమని కాదు. ప్రార్థన చేస్తే మంచిది, స్తోత్రం చెప్పాలి. లేదు అంటే రాజు ఒక చట్టం చేశాడంటే ఆడికి ఎదురే లేదు. అర్థమవుతుందా పాస్టర్ గారు? హల్లెలూయా. ఓ దొరకలా, సృష్టికర్త కదా, దొరకలా, మహోన్నతుడు కదా, దొరకలేదు, తప్పించేశాడు. 30 సంవత్సరాలు అసలు ఎక్కడున్నాడో తెలియలా, ఎలా పెరిగాడో తెలియలా. అసలు ఎంత మొప్పార్పిచ్చాడంటే ఈ లోకాన్ని. నువ్వెవరవంటే కేవలం నేను వడ్లవాని కుమారుడు అన్నట్టు బ్రతికాడు. వడ్లవాని కుమారుడు రహస్యంగా బ్రతికాడు ఆయన. అందుకనే చాలామంది ఆయన చేసిన కార్యాలు 30 సంవత్సరాల తర్వాత ఆయన చేస్తున్న కార్యాలలో కూడా ఆయన దయ్యాలు ఎలగొట్టాడు. ఈ విషయం ఎవరితో చెప్పొద్దు. చచ్చినోడిని బ్రతికించాడు, ఈ విషయం ఎవరితో చెప్పొద్దు. ఎందుకంటే దేవుడే చేయగలిగిన కార్యాలు. సముద్రాన్ని ఆపాడు, ఈ విషయం ఎవరితో చెప్పొద్దు. అర్థమవుతుందా పాస్టర్ గారు? అర్థమవుతుంది కదా. మనం చిన్నది జరగకపోయినా సైతానుగోల ఆయనేమో చేసి నేను చేయలేదని చెప్పండిరా, నేను దేవుడిని అనే సంగతి ఎవడికి బయలుపరచొద్దు అన్నాడు. హల్లెలూయా. ఎందుకు చెప్పాడో కూడా చెబుతా, వినండి జాగ్రత్తగా. అయ్యి బాబోయ్, మా జానపాలకు తొందర వస్తుందేమో, ఇప్పుడు కంగారు వచ్చేస్తున్నా. నీకు ఎక్కుతుందా వాక్యం? హల్లెలూయా. తప్పదు మరి. మధ్యలో ఆపేయమంటారా? క్లారిటీ ఇవ్వమంటారా? నేను నా అడ్రస్ చెప్పానా మీకు? చెప్పానా? నేను ఎంత వీరుణ్ణో చెప్పానా? నా ఫ్యామిలీ విషయాలు మాట్లాడానా? నా భక్తి, నా సమర్పణల గురించి ఏమైనా మాట్లాడానా? ఒక్క మాట కూడా మాట్లాడలేదు. నేను మాట్లాడుతుంది ప్యూర్గా దేవుని గురించే. జాగ్రత్తగా వినండి, స్తోత్రం చెప్పాలి. 2 చేతులు చెప్పగలరా? చెత్త కబుర్లు, అర్థమవుతుందా? నా డంబాలు నేనేమి ఇక్కడ కొట్టట్లేదు. గుర్రం ఎక్కాను, దిగాను. ఒకప్పుడు నేను ప్రైజులు బేసు గొంతులతో మాట్లాడట్లేదు. నేను ఇక్కడ ఉన్నదన్నట్టు చెబుతున్నాను. జాగ్రత్తగా వింటే మీరు ధన్యులు అవుతారు. హల్లెలూయా. ఆయన సేవ ప్రారంభంలో శోధన కొండ మీద ప్రార్థన చేసుకోవడానికి వెళ్ళాడు 40 రాత్రి మొగళ్ళు.
ఆడికి అనుమానం వచ్చింది. అలాగే ఎవడో ఉండట్లా. ఇప్పుడు అందరూ ఉపవాస ప్రార్థనలు బోర్డుల మీదే ఉన్నాయి కానీ ఇంట్లో లేదు. 40 రోజులు 50 రోజులు ఉపవాసం అంటున్నాడు కానీ ఒక్కడ కూడా ఉండట్లా. గట్టిగా ఉంటే ఎవరైనా ఉంటున్నారేమో మహానుభావులు యేసు రక్తమే చేయం. ఆ ఉంటే ఆ పాస్టర్ గారు ఉంటాడేమో, పెట్టుకున్నాడు చావురా అన్నట్టు. సంఘం మాత్రం బిర్రుగా తిని యాడికి వెళ్తున్నారంటే 50 రోజులు ఉపవాస ప్రార్థన పాస్టర్ గారు. ఎందుకంత అబద్ధాలు ఆడతావు? ఉదయం టిఫిన్ చేస్తుంటివి, సాయంత్రం సాయంత్రం ఒక ముద్దానం తిని పడుకుంటుంటివి. ఇంక ఉపవాసం ఏంటి? డైటింగ్ చేస్తున్నావు నువ్వు అంతే. ఏమనుకోద్దమ్మా. ఆయన నిజముగా ఉపవాసం ఉంటున్నప్పుడు ఆడికి అనుమానం వచ్చి అవ్వాదాముల దగ్గర వాడిన ఆయుధాలు తీసుకుని వచ్చాడు అక్కడికి. వాడి దగ్గర 3 ఆయుధాలు ఉన్నాయి: శరీరాశ, నేత్రాశ, జీవబడము. దీనితోనే ఎంత పెద్ద మహారుషులని, మహానుభావులని, గొప్పవారిని, రాజులని, చక్రవర్తుల్ని అందరిని ఇక్కడే పడగొట్టాడు. ఆ 3టిని తీసుకొని వచ్చాడు. 40 రోజులు ఆకలితో ఉన్నటువంటి వాడి దగ్గరికి తీసుకొని వచ్చి, 40 రోజులు ఒక్క చుక్క నీళ్లు తాగినటువంటి వాడి దగ్గర తీసుకొని వచ్చి, అర్థమవుతుందా, ఈ రాళ్ళను రొట్టెలు చేసుకొని తినేసి అన్నాడు. ఇప్పుడు మీకు ఏమి లేదు. ఇప్పుడు ఇడిచిపెట్టిన వెంటనే ఎంతమంది ప్లేట్ తీసుకొని ఇలా వెళ్తారు? అలా వెళ్తారా? ఇది 1 గంట లేట్ అయితే తిండి అనగానే ఎంత అపలాచ్యమో. ఈరోజు చికెన్ ఉందా బ్రదరు? ఎవరికైనా తప్పిదారి ఆ గంటలో ఒక ముక్క పడకుండా పులుసు పడింది అనుకో, అప్పుడు చూడాలి మన వాళ్ళ బుద్ధి. ఏందమ్మా ఇక్కడ వేసింది ఆ మసాలా, పులుసు వేసాడు ఆడ, నాకు మండిద్ది ఇలాంటి వాళ్ళని చూస్తుంటే. అంటే మన బుద్ధి తిండి దగ్గరే బయటపడుతుంది. అక్కడికి వచ్చి ఆకలైతే ఆ శోధన పెడితే నా ప్రభు ఏమన్నాడు తెలుసా? మనుషుడు రొట్టె వలన మాత్రమే కాదు, దేవుని నోట నుంచి వచ్చే ప్రతి మాట వలన జీవిస్తాడు అన్నాడు. అయ్య బాబోయ్, అయ్య బాబోయ్, ఈయన ఆయనై ఉండొచ్చు. ఎవరో స్త్రీ. ఎందుకంటే ఈ స్త్రీ సంతానంలో ఆదాము బ్లడ్ 1 ఇంచు కూడా లేదు. అలాంటి వాడే ఈ మాట మాట్లాడతాడు. ఎంతలా వాడే లొట్టలేసుకొని తింటాడు 40 రోజుల తర్వాత. అయ్యో నాకేదో ఈయన చేతిలో మూడేటట్లు అనుమానం. ఓహో ఇంకొక అస్త్రాన్ని డంభం ఆడదాం, డంభం ఆడదాం. డంబానికి పడిపోయినవాడు ఎవడో లేడు. ఇప్పుడు 100 మంది పాస్టర్లు పడిపోయారు అక్కడే. స్తోత్రం చెప్పాలి. 100 మంది పాస్టర్లు డంభంలో పడిపోయారు. పాస్టర్ గారండి వినండి జాగ్రత్తగా. ఏమిటంటే ఇక్కడి నుంచి దూకేయి, దేవదూతలను ఎత్తి పట్టుకుంటారు. రేపొద్దు నుంచి నువ్వు పబ్లిసిటీ చేసేసుకో. నేను పెద్ద ఎత్తైన కొండ మీద నుంచి దూకినా కానీ నా దేవుడు నాకు తోడై ఉన్నాడు, నన్ను పిలిచాడు, అభిషేకం యేసు రక్తమే జయును. ఊగిపో. ప్రజలందరూ నిన్ను వెంబడిస్తారు, ప్రజలందరూ నిన్ను గొప్ప ప్రవక్త అనుకుంటారు, ప్రజలందరికంటే నువ్వు గొప్ప ప్రత్యేకమైన వాడివై కనిపిస్తావు, ఎల్లో అన్నాడు. అదే కదా, మనం దూకితే ఏం కాకపోతే అది పెద్ద ఎపిసోడు. స్తోత్రం చెప్పాలి ఒకసారి. ఈడేదో పెద్ద ఎరగదీసిన వాళ్ళలాగా దయ్యం ఎల్లగొట్టింది యేసునామంలో, ఎల్లగొట్టింది ఆయన, పోయింది ఆయనకి, బిల్డప్ ఇచ్చేది ఈడు, క్యాష్ చేసుకునేది ఈడు. ఏమనుకోవద్దు, నిండు వందనాలు, నన్ను క్షమించండి. డంభం, డంభం, డంభం ఇది సాతాను వలన కలిగేటువంటిది. పురుగు పుట్టదిని ఏదో ఎక్కడ అంటారు పాస్టర్ గారు చెప్పండి. పురుగు పుట్టదిని పొట్లో పడి ఉండక వీడు బయటకు వస్తాడు తావడానికి. యేసుప్రభు వారు ఏమన్నాడు తెలుసా? నీ దేవుడైన యెహోవాని నీవు శోధించకూడదు. మీకు కూడా డమ్మం పనిచేసిద్దిగా. అసలు మా ఇంటి వారమే మేము యేసుప్రభుని నమ్ముకోవడం సామాన్యమైన పని కాదు. ఏంటి నీ గొప్ప? చస్తే కుళ్ళు పట్టవా? నువ్వు గొప్పదానివైతే, నువ్వు గొప్పవాడివైతే 4 రోజుల తర్వాత నీ శవం వాసన రాకుండా చూసుకో. చచ్చిపోయిన తర్వాత 2 రోజులు మొహం కడుక్కొని ఉండు. నీ ముందు ఎవడైనా నిలబడతాడని చూద్దాం. అది మన బ్రతుకు. ఏంటి నీ డంబం, నా డంబం? ఎవరో మనం? దేవుణ్ణి శోధించొద్దు. ఓ డంబానికి కూడానా పడిపోవాలా? లాస్ట్ అస్త్రం ఒకటి వాడదాం, చూద్దాం, ఆ తర్వాత నేను సంగతి తెలిసేస్తాను అనుకున్నాడు. అనుకొని లోకరాజ్యముల మహిమంతా ఒక్కసారి ఆయన కన్నుల ఎదుట చూపించాడట.
ఎలా కనపడింది పాస్టర్ గారు లోకరాజ్యములంత మహిమంత అంటే, నా చిన్నప్పుడు ఒకడు చెప్పేవారు. ఒక ఆయన అలా దోగాడుకుంటూ వెళ్తున్నప్పుడు మట్టి తిన్నాడంట. వాళ్ళ అన్నయ్యేమో మట్టి తిన్నాడు చూడమ్మా అంటే వాళ్ళ అమ్మ వచ్చి నోరు తెరువురు అన్నదట. ఆయన నోరు తెరవగానే లోకరాజ్యములన్నీ ఒక్కసారి కనిపించింది అట. ఇప్పుడు ఎలా కనిపించింది అంటే ఇప్పుడు మన సెల్ ఫోన్లో కనిపిస్తుంది. లోకరాజ్యముల మహిమంత ఎక్కడుంది తమ్ముడు? బాయ్ మీకు తెలుసుగా. అరే ఇంట్లోకి వెళ్ళి తలిపేసుకొని ఏం చూస్తున్నారు రా సెల్లో? అబద్ధం ఆడుకోండి చెప్పండి రా. చూడలేదా? సిగ్గు లజ్జ ఏమీ లేనటువంటి నీచ్యమైనదంత ఇందులోనే ఉంది. అక్కడ కూడా ఆయన లోబడ్డా. దావీదు అక్కడే పడిపోయాడు. మహానుభావులందరూ డబ్బుకి, అధికారానికి, స్త్రీకి పడిపోయారు కదా. ఈయన మాత్రమే పడిపోలా, లొంగల. అబ్బో, ఖచ్చితంగా ఆయనై ఉండొచ్చు. ఎవరో స్త్రీ సంతానమై ఉండవచ్చు. వాడి క్లారిటీ లేదు. ఎందుకైనా మంచిది. నేను అప్పుడు చంపేద్దాం అనుకున్నాను కానీ ఇతను తప్పించుకున్నట్టున్నాడు. ఇప్పుడు మతోన్మాదుల దగ్గరికి వెళ్ళి ప్రేరేపిద్దాం అనుకొని మనుషులు మత సంబంధమైన దేవుడి పేరుతో ఉన్మాదం కలిగి దేవుని పేరుతో అరాచకాలు చేస్తున్న మనుషుల దగ్గరికి వెళ్ళి దూరిపోయాడు. వాళ్ళని ప్రేరేపించాడు. మీకు అర్థమవుతుందా? ఇప్పుడు యేసు ప్రభువును చంపింది ఎవరో? మత నాయకులే చంపేశారు. ఆడికి చచ్చిపోయిన తర్వాత ఏం జరిగిద్దో వాడికి తెలియదు. తెలిస్తే యేసును చంపేవాడే కాదు. ఆయన చనిపోవడానికి వచ్చిన సంగతి అసలు వాడికి తెలియదు. తెలిస్తే అసలు మరణమే లేకుండా కాపాడుకునేవాడు యేసు ప్రభుని. మీకు తెలుసో తెలీదో, ఆయన మరణములో నుండే ఉంది పునరుద్ధానం. ఆయన మరణించకపోతే అసలు పునరుద్ధానమే లేదు. వెళ్ళి యేసును చంపేశాడండి. వాళ్ళని ప్రేరేపించి చంపేస్తే ఆయన్ని సమాధిలో పెడితే వాడు ఆయుధం, బలమైన ఆయుధం ఏమిటంటే, మనోళ్ళు అంటారు కదా బ్రహ్మాస్త్రం అని. ఆ అస్త్రం ఏమిటంటే మరణం. మరణం అనే ఆయుధం వాడితే ఆయన చనిపోయాడు. ఆ రాత్రి సమాధిలో పెట్టాడు. ఆ రాత్రి క్రిస్మస్ చేసుకుంది ఎవరో తెలుసా? సాతానుగాడే. ఆ రాత్రి క్రిస్మస్ ఆరాధన చేసుకుంది ఆడే. అంటే పండగ చేసుకుంది ఎవడో ఆడే. 3 రోజులు అయిపోయిన తర్వాత ఆడు పంపిన మరణదూత ఒక కబురు పెట్టింది. నేను ఆయన చేతిలో ఓడిపోయాను, ఆయన నన్ను జయించి లేచాడు. అర్థమవుతుందా? స్తోత్రం చెప్పాలి. ఆయన నన్ను జయించి లేచాడు. అప్పుడు అర్థమైంది వాడికి, అయ్యో ఈయన దేవుడు. ఈయనెవరు చెప్పండి? దేవుడు. మరి ఎందుకు చెప్పలేదు? దేవుడని ఎందుకు చెప్పలేదు ప్రజలతో? సీక్రెట్ అది. ఎందుకు సీక్రెట్గా ఉంచాడు చెప్పనా? జాన్సన్ ఇట్రా, తప్పదు. ఈ అబ్బాయి కొడుక్కి 5 ఏళ్ళు ఉన్నాయి, నా కొడుకు 10 సంవత్సరాలు ఉన్నాయి. వీళ్ళిద్దరు పిల్లలు ఆడుకుంటూ ఇద్దరు కొట్టుకున్నారు. ఎవరు గెలుస్తారు? నా కొడుకే. 10 సంవత్సరాలోడే గెలిచాడు. తన్నాడు వాడిని. తన్నగానే ఆడు తన్నులు నీ లై దగ్గరికి వెళ్ళి జాన్సన్ దగ్గరికి వెళ్ళి, నానా మ్యాథ్యూస్ అంకుల్ వాళ్ళ అబ్బాయి తన్నాడు అన్నాడు. మనోడికి మండి వాడి ముఖం మీద మట్టి గిట్టి దెబ్బలు చూసి గబగబా వచ్చి మా వాడిని 4 ఇచ్చాడు. ఆడు కింద పడి మట్టి తిన్నాడు. వాడికి రక్తం మూతి పగిలి రక్తం కారుతుంది. ఆడు నా దగ్గరికి వచ్చి, డాడీ అంకుల్ తన్నాడు అన్నాడు. నాకు మండిద్దాం మండదా? సపరేట్ అమ్మా మండి. నేను దగ్గర గబగబేళ్ళు ఏ జాన్సను దమ్ముంటే పెద్దోళ్ళం చూసుకుందాం. పిల్లలు కొట్టుకుంటే పెద్దోడు నువ్వేందా? నీకు పాస్టర్ అయి ఉంటే మళ్ళీ పైపెచ్చు అంటానా అన్నా? అంటానా అన్నా? అందుకని ఈ న్యాయాధిపతి ఏం చేశాడంటే, ఇలా కాదులే నా కొడుక్కే ట్రైనింగ్ ఇద్దామని కొడుకు ట్రైనింగ్ ఇచ్చి అన్ని కొట్టాల. పిల్లల చేతనే పిల్లవాడు లూసిఫర్ దూత దేవుని పిల్లవాడు దేవుని చేతిలోనే పుట్టాడు. ఆదాము ఎవరి చేతిలో పుట్టాడు? దేవుని చేతిలోనే పుట్టాడు.
ఇప్పుడు ఇదే ఆదాముని కడపటి ఆదాముగా ఆయన పుట్టి, మీకు అర్థమవుతుందా, సర్వసంపూర్ణమైన శరీరాకారంతో వచ్చి అదే కుమారుడు వాణ్ణి ఓడించాడు. అందుకు ఆయన సీక్రెట్గా పెట్టాడు, నేను దేవుడు అని ఎక్కడ చెప్పలా. ఈ బుర్ర తక్కువడు ఒకడు అంటాడు, యేసు ప్రభు వారు నేను దేవుడు నన్ను ఎక్కడ చెప్పాడు, నువ్వు పెద్ద వీరుడు అని నీకు చెప్పాలి. ఏంట్రా నీకు చెప్పేది దేవుడని? ఆయన చేసిన కార్యాలు తెలియటల్లా దేవుడని? ఆయన పునరుద్ధానము దేవుడని తెలియట్లేదంటారా బుర్ర తక్కువడా? 70 ఏళ్ళు బ్రతికే నీకు దేవుడు వచ్చి చేతులు కట్టుకొని నేను దేవుడిని అయ్యా నువ్వు నన్ను కొలువు అని చెప్పాలా? ఆప్టల్ గాడివి ఏమనుకోవద్దు. అర్థమవుతుందా? నువ్వు కొలిసేదేంటి దేవుణ్ణి? ఎవడను కొలవడానికి? నువ్వు బ్రతకాలనుకుంటే, నరకము తప్పించుకోవాలనుకుంటే యేసు పాదముల దగ్గరికి రా. మొదటి ఆదాము ద్వారా అందరూ చచ్చిపోయారు, నరకానికి వెళ్ళారు. కడపటి ఆదాము ద్వారా అందరూ నిత్య జీవాన్ని పొందుతున్నారు. అది క్రిస్మస్. కూర్చో, చప్పలు కొట్టు ఒకసారి. క్రిస్మస్ శుభవార్త అది. అంతేగాని ఇప్పుడు నువ్వు ఇక్కడికి వచ్చి అన్నయ్య మరి నేను పెద్ద కేకు తెచ్చాను అన్నయ్య, 25 కేజీల కేకు, అసలు నాకు ఎంత ఇష్టమో కేకు అంటే పోతావు. కేకు నిన్ను పరలోక రాజ్యానికి చేర్చదు. పెద్ద పెద్ద కొవ్వొత్తులు తెచ్చి వెలిగిస్తానన్నయ్య పరలోకానికి, దాని ద్వారా పోవు. యేసు క్రీస్తు పాదం దగ్గరికి వచ్చి, ప్రభువా నేను పాపిని, ఆ మొదటి ఆదాములో ఉన్న బ్లడ్ నాలో పని చేయకుండా నీ రక్తముతో ఆ రక్తాన్ని శుద్ధి చేయి. క్రీస్తునందు విశ్వాసం వలన నువ్వు నిత్య జీవాన్ని పొందుతావు. అది ప్రపంచానికి ఏం వార్త చెప్పండి? ఏం వార్త? శుభవార్త. హల్లెలూయా. అది కాకుండా ఓ నా బిడ్డ ఈ రాత్రి దేవుడు నీ కన్నీళ్ళు తుడుస్తున్నాడమ్మా, ఈ కిస్మిస్కి నీ జీవితం మారిపోయిందమ్మండి. ఏంటి మారేది? యేసు లేని జీవితం మారదు. యేసు లేకుండా నిత్య జీవం లేదు. యేసే నిత్య జీవానికి మార్గం. హల్లెలూయా. నా హృదయంలో సత్యం, నా హృదయంలో సత్యం నన్ను ఉత్తేజపరుస్తుంది. మీకు అర్థమవుతుందా? నేను యేసు లేకుండా కూడా భోజనం చేయగలను ఈ లోకంలో. మీకు తెలుసా? యేసు లేకుండా డబ్బులు సంపాదించుకోగలను, యేసు లేకుండా బిల్డింగ్ కట్టగలను. మీకు తెలుసా? హల్లెలూయా. యేసు లేకుండా నేను ఒక నాయకుని అవ్వగలను, యేసు లేకుండా కారులో తిరగలను, యేసు లేకుండా పరలోకానికి వెళ్ళలేను. మీకు అర్థమవుతుందా? అది శుభవార్త. నువ్వేం చెబుతున్నావు? ఏం చెబుతున్నావు? యేసు ప్రభుని నమ్ముకుంటే బిల్డింగ్లు కడతాడా? మరి యేసు ప్రభుని నమ్ముకొని వాడు ఇంకా పెద్ద బిల్డింగ్లు కడుతున్నాడు. ఏంటి సంగతి? దాని సంగతి అది కాదు నాయన. శుభవార్త అంటే నిత్య జీవానికి వెళ్ళడమే శుభవార్త. ఆ దేవుడిని నమ్మండి, ప్రభువునందు విశ్వాసమించండి. ఇప్పుడు మాకు అర్థమైందన్న విషయం అర్థమైంది అన్నటువంటి వారు ఒక్కసారి చేతులు ఎత్తగలరా? ఒక్క మాట కూడా నేను మాట్లాడను, ఎందుకంటే అయిపోయింది. స్తోత్రం చెప్పాలి, ఇంక చెప్పడానికి ఏమీ లేదు. ఓకే, టైం కూడా చాలా ఎక్కువైంది. ఇప్పుడు ఏం చేద్దాం? భోజనం చేద్దాం కదా. దానికి ముందు ఒక అద్భుతమైన చిన్న సమయం ఉంది. అదేమిటంటే బ్రదర్ ఇష్టపడట్లేదులే కానీ నేనే చెప్పాను, పర్వాలేదు. జాన్ పాల్ గారు పెళ్లి చేసుకొని 25వ సంవత్సరంలో ప్రవేశించారు. 25 సంవత్సరాలు వారిని కాపాడారు ప్రభు. వీళ్ళక పుట్టినరోజులు పెళ్లి రోజులు జరుపుకునే అలవాటు నాకు లేదు, వీళ్ళకి లేదు. ఎప్పుడైనా చేసుకున్నాం ఇంతకుముందు? చేసుకోవాలా? సరే, ఎట్లా కృతజ్ఞత కలిగి ఉండాలి కదా ప్రభు దగ్గర. అసలు ఆ పాస్టర్ గారు ఏడందో కూడా నాకు ఇంతవరకు కనపడలా. హల్లెలూయా. అందుకని నేనే అన్నాను, కృతజ్ఞత కలిగి దేవుని సన్నిధిలో అందరెదుటి 25 సంవత్సరాలు దేవుడు కాపాడాడు కదా, ప్రార్థన చేసుకోండి బ్రదరు అంటే, సరేనన్నా మీ ఇష్టం అన్నాడు. మీకు కూడా ఇష్టమేనా వాళ్ళు ప్రార్థన చేయటం? భార్యాభర్తలకి ఇష్టమైతే చేతులు ఎత్తండి. ఏందమ్మా ఆయన పెళ్లి రోజు చేసుకున్నాడుగా, ఏం చేసుకున్నాడు? గుర్రం ఎక్కాడా? మీరు చెప్పండి. కళ్యాణ మండపంలో దండలు మార్చుకున్నాడా? ఏం లేదు కదా అబ్బాయి, చిన్న ప్రార్థన చేసుకున్న న్యాయం కదా. మరి ఒక బుర్ర తక్కువడు ఏంటి ఆయన కూడా చేసుకుంటున్నాడుగా అంటారేమో నా భయం. హల్లెలూయా. ఈ మేధావులతో ఎటు తిరుగుతారో తెలీదు.
నేను కూడా ఎప్పుడు చేసుకోలేదు, కానీ ఇప్పుడు అర్థం చేసుకున్నాను ఇలాగే. అర్థమవుతుందా? నా పెళ్లి రోజు చెప్పంలే, వీళ్ళ పెళ్లి రోజు ఈరోజు అర్థమని మీకు అర్థమైంది. హల్లెలూయా. రండి బ్రదర్, ప్రార్థన చేద్దాం. దైవజనులు అందరూ ప్రార్థన చేస్తారు. అమ్మ పాస్టర్ గారిని కూడా పిలవండి. దైవజనులు అందరూ పైకి రండి బ్రదరు. దైవజనులు అందరూ రండి. ఒక చిన్న ప్రార్థన చేద్దాం పాస్టర్ గారి కొరకు. ప్రైజ్ లార్డ్. అరే మీరు కూడా రండి రా, నువ్వు కూడా రారా. అడే పిల్లలేరే, ఆడపిల్లలేరే, రండి తల్లి. మీ ఫ్యామిలీ అంతా రండి తల్లి. ఓ అమ్మ రండి తల్లి, ఇటు రండి. నేను చిన్న ప్రార్థన చేస్తాను, తర్వాత దైవజనులు తండ్రి జోసఫ్ గారు కేక్ కట్ చేసి వారికి కృతజ్ఞత తెలియచేస్తారు. దైవజనులు అందరూ వచ్చారు కదా, ప్రార్థన చేసుకుందామా? జాన్సన్ ప్రార్థన చేయమంటావా? నువ్వే ప్రార్థన చేసుకుందాం. పరిశుద్ధుడైన మా తండ్రి, థాంక్యూ తండ్రి. ఆకాశమును మహాకాశములను సూర్య చంద్ర నక్షత్రాలను భూమిని సముద్రమును సమస్తమును సృష్టించిన సృష్టికర్తవైన మా ప్రభువా, మీరు అదృశ్య దేవుని స్వరూపుడు అయ్యుండి సర్వ సృష్టికి ఆది సంభూతుడిగా ఉన్న మా తండ్రి మీకు స్తోత్రం. రక్షకుడా, ఎన్నో కుటుంబాలు భూమి మీద కట్టి ఆ కుటుంబాలను ఆశీర్వాదకరముగా తరతరాలకు దీవెనకరముగా నిలిపిన తండ్రివి నాయన. ప్రభువా, నీ ఎదుటీరు భార్యాభర్తలుగా మీరు జతపరిచిన ఆ రోజు నుండి ఈ రోజు వరకు ఈ 24 సంవత్సరాలు నాయన మీ రెక్కల చాటును కాపాడావు. ఇరుకులు ఇబ్బందులు అయ్యా ఆపదలు రాకపోలేదు, కానీ ఆశ్చర్యకరమైన సహాయం ఇచ్చారు. ప్రభువా, తల్లి గర్భముల నుంచి నీ ఏర్పాటు చేసుకొని ఈ భార్యాభర్తలను ప్రభువా నీ ఎదుట యాజకత్వం చేయడానికి, నా తండ్రి వారి యాజక ధర్మాన్ని నిర్వర్తించడానికి మీరు ఎన్నుకున్నటువంటి బిడ్డలను బట్టి స్తోత్రం చెల్లిస్తున్నాను నాయన. నీ దాసురాలు పాస్టర్ గారిని, నీ దాసుని మీరు జ్ఞాపకం చేసుకోండి ప్రభువా. నా తండ్రి, వారి ఆశయాలు, వారి యొక్క కోరికలు, నా తండ్రి వారి బిడ్డలను గొప్పవారిని చేయడం కాదు నాయన, సంఘమును నీ ఎదుట నిలబెట్టాలని, వేలాది మంది ప్రజలను మీతో నిలబెట్టాలని వీరి పిల్లలు కంకణం కట్టుకున్నారు తండ్రి. నీ సేవ కొరకే ప్రతిష్ఠించబడి నీ కుటుంబాన్ని మీరు దీవించండి, తరతరాలకు ఆశీర్వాదకరముగా ఉంచండి. సియోనులో నుండి వీరికి ఆశీర్వాదము దిగునుగాక, తరతరాలకు యాజక కుటుంబములో నిలుచుదురుగాక. కృప చూపండి నాయన. ఆరోగ్యముతోనూ దీర్ఘాయువుతో నింపి అన్యోన్యతను, ఆరోగ్యము, బలమును, శక్తిని, అభిషేకమును బిడ్డలకు దయచేయమని యేసుక్రీస్తు శక్తి కలిగిన నామములో అడుగుచున్నాను తండ్రి, ఆమేన్. హల్లెలూయా. అందరూ చప్పట్లు కొడుతూ ఒకసారి దేవుని మహిమపరచండి. చప్పట్లు పట్టుకోమ్మా. అందరూ చప్పట్లు కొడుతూ దేవుని మహిమపరచండి. స్తోత్రం. హల్లెలూయా. ప్రైజ్ ది లార్డ్.
చప్పట్లు కొడుతూ ఒకసారి దేవుని మహిమపరచండి, దేవుని మహిమపరచండి. వారిని దేవుడు ఆశీర్వదించి నువ్వు కూడా పెట్టు. స్తోత్రం. ప్రైజ్ ది లార్డ్. హల్లెలూయా. అందరూ ఒకసారి స్తోత్రం చెప్పండి, స్తోత్రం చెప్పండి. స్తోత్రం చెప్తారా? స్తోత్రం చెప్పకుండా మాటలు రావు, అది విషయం. ఈ సమయంలో మరి దైవ సేవకులు ఈ కోడికను ఎంతో ఏర్పాటు చేసి మనల్ని అందరినీ దూర ప్రాంతం నుంచి మ్యాథ్యూ సాయి గారిని పిలిచి మంచి వాక్యాన్ని మనకందరికీ వినిపించిన దేవునికి ఒకసారి స్తోత్రం చెప్పండి. చెప్పండి గట్టిగా హల్లెలూయా. ప్రైజ్ ది లార్డ్. అయితే వచ్చిన మీరంతా ఊరక వాక్యం విని ఖాళీగా వెళ్తే మీకు ఆశీర్వాదం ఉండదని, క్రియలు లేని విశ్వాసం మృతమని, మీరు విశ్వాసంతో వచ్చారు. ఆ విశ్వాసాన్ని ఇక్కడ కనపరచాలని అబ్రహాం తన కుమారుడిని ఇచ్చినప్పుడే నువ్వు దేవునికి భయపడువాడని దేవుడు మెచ్చుకున్నాడు. ఆమెన్. అలాగనే మీరు కానుకలు తెస్తే మీ మధ్య కుర్రోళ్ళు వస్తారు, పాట పాడుతూ ఉంటారు. మీకు మీ విశ్వాసంలో నుంచి కొద్దిగా విశ్వాసం ఉంటే కొద్దిగా ఇవ్వండి, మరింత విశ్వాసం ఉంటే మరింత ఇవ్వండి, సంపూర్ణంగా ఉంటే మొత్తం ఇచ్చేసేయాలండి. స్తోత్రం కలుగును గాక. ప్రైజ్ ది లార్డ్. అట్లాగా మన కానుకలు సమర్పించుకొని ముందుకెళ్దాం. దేవుడు మిమ్మల్ని అందరినీ దీవించును గాక. వచ్చి ఒక పాట పాడుద్ది. దేవునికి స్తోత్రం కలుగును గాక. కుర్రోళ్ళు మీ మందికి వస్తారు, వారికి త్వరగా అమూల్యమైనటువంటి కానుకలు ఇచ్చి దేవుని మహిమపరచండి. దేవునికి స్తోత్రం కలుగును గాక. ప్రైజ్ ది లార్డ్. హల్లెలూయా. బ్లెస్ యు.